ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సలుపే ఉన్నది. తిను. నువ్వా? ఏమయ్యా, ముందు మనుషులు వెళ్ళడం కనిపించట్లేదు ఏంటి? ఒళ్ళు చెంచులాడుతోందా? నువ్వు ముందు వెళ్తున్నావని తెలిసే నిన్ను గుద్దేలా తీసుకొచ్చాపానే. రావే. నన్ను వదులు. చచ్చినోడా, వదలరా. ఎందుకురా బాటిల్తో కొట్టావు? ఏమి పొద్దుపోలేదు, అందుకే బాటిల్ విసిరాను. ఒళ్ళు బాగా కొవ్వెక్కినట్టుగా ఉంది. ఎవరికి పొగరు? నువ్వు చేయి పట్లాగావే ఆ పిల్లని అడుగు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళతావా లేదా? ఏంట్రా బెదిరిస్తున్నావు? ఈ ఇన్స్పెక్టర్ భాష ఉండగా ఎవడ్రా వాడు? నువ్వటయ్యా చంద్ర, ఎందుకు అనవసరంగా తగువులు? వెళ్ళిపో. భాషాబాయ్, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఆల్బర్ట్, ఈసారి ఈయన్ని చూసి వెళ్ళిపోతున్నాను. ఇంకోసారి నాతో తలబడ్డావో జరిగేదే వేరే. ఆల్బర్ట్, వాడు బాగా బల్సన్ రౌడీ. వాడిని చూస్తే నేనే ఏమీ పట్టించుకున్నట్టుగా వెళ్ళిపోతాను. నువ్వెందుకు అనవసరంగా వాడితో వెళ్ళి పెట్టుకుంటావు? మరేంటి సార్, ఒంటరిగా వెళ్ళే నన్ను వాడు మాత్రం చెయ్యి సల్లర్ చేయొచ్చా? నువ్వెందుకు ఒంటరిగా వెళ్ళావు? ఓ 15 మందితో కలిసి వెళ్ళొచ్చుగా. ఏ అలా వచ్చినా చేవేస్తాడంటావా? ఊరుకోండి సార్, ఈ పాటికి ఈయన గనక రాకపోయి ఉంటే నా గతి ఏమై ఉంటుంది? ఏమయ్యేది? అదే 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 వాడి గతి ఏమయ్యేది ఆలోచించు. 7 ఏళ్ళు జైలు శిక్ష వేయించేవాడిని. ఇప్పుడు మాత్రం ఏంటి? వాడు రేప్ చేయడానికి ప్రయత్నించాడని 1 వారం లోపలతో చూద్దాం. నువ్వేంటి ఛాలెంజ్ చేస్తున్నావా? పార్వతి, నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ రాసివ్వు. ఇమీడియట్ గా అది ఫైల్ చేసి డ్రాయర్ లో పెట్టేస్తాను. లేకపోతే మహా చించేవాడివి. ఆల్బర్ట్, నా ఫ్రెండ్వి నువ్వు కూడా ఇన్సల్ట్ చేస్తున్నావు. నువ్వేంటి అసలు ఈ ఏరియాలో నేనేమి చేయలేనుకుంటున్నావా? చేయలేవు. కరెక్ట్, జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాను. నన్ను ఏం చేయమంటావు? సరైన కేసు దొరకడం లేదు. దొరికింది సరైన కేసు. అయిపోయాడు. ఎవడ్రా వాడు గోడ దగ్గర గెలిచేసేది? సగం ఆపి వెళ్ళిపోకూడదు, అక్కడ వచ్చేస్తున్నాను. ఇతనికి ఎలాంటి కేసులు తప్ప మరేమీ దొరకవు. ఏంటయ్యా ఏదో చించేస్తానని వల్ల కాలేదు, చాలా గెలిచేస్తున్నాడు వాడు. నేను అనుకున్నది 1, అక్కడ జరిగేది 2. ఇలా చూడు, అటువైపు వెళ్ళదు. భోపాల పాయిజన్ గ్యాస్. భలే దొరికాడు నాకు. ఏమే ఆల్బర్ట్, గొడవలో బాటిల్ ఇసి దుమ్ము లేపేవాడుగా? అంతలోనే న్యూస్ వచ్చేసిందా? అది సరే, రేపు పెద్ద ఆర్డర్ వచ్చింది. 6 డజన్లు సోడాలు, 10 డజన్లు కలరు తీసుకొచ్చాయి.
ఎవరిని కొట్టడానికి? నేనెవరిని కొడతానయ్యా, ఎందుకయ్యా గాలి తీస్తావు? సరే సరే, కరెక్ట్ గా అడ్వాన్స్ ఇవ్వండి, అంతా నేను చూసుకుంటాను. తీసుకో. రౌడీ, కేడీ, కిలాడి, వీరికి బిరుదులు కూడా. రారా రా. సోడా బాటిల్ షాప్లో ఇవ్వమన్నాను గానీ చంద్ర మీద కాదుగా. అది కాదు డాడీ. ఏంట్రా కాదు? ఎవరినో ఉద్ధరించడానికి నువ్వు జులైలా తయారయ్యావు. స్కూల్లో చేర్పించాను, మాస్టర్ ఎవరినో కొట్టాడని నువ్వు మాస్టర్ని కొట్టావు. అంతటితో ఆగిపోయింది. 7వ తరగతి దాటలేకపోయావు. సరే, ఏదైనా వ్యాపారం పెట్టిద్దామని సోడా ఫ్యాక్టరీ పెట్టించాను. కష్టపడి పైకొస్తావు అనుకున్నాను. బాటిల్స్ విసిరి వ్యాపారాన్ని మంట కలిపొచ్చి నించున్నాం. ఏయ్ సోలమన్, 3 బాటిల్స్ పగలగొట్టాడుగా, 3 పూటల పస్తలు పెట్టావు. రాస్కల్. పస్తలా మరి చేసినవన్నీ నువ్వే తిను. మాటకు ముందు అన్నం పెట్టద్దు, టిఫిన్ పెట్టద్దు అంటాడేంటి? ఈయనకి మాత్రం కోపం రావచ్చు, మనకు రాకూడదా? వదిలే అన్నయ్య, నీకు డాడీ గురించి బాగా తెలుసు కదా. ఆయన గారి కోపం పావుగంట సేపే. అది నాకు తెలీదా? ఏయ్, టిఫిన్ ఏంటి? ఏంటి టిఫినా? అయ్యా టిఫిన్ ఆకలేస్తోందయ్యా. బాబు మీకోసం మటన్ కుర్మా పరోటా చేసి పెట్టాను బాబు. కొట్టానంటేనా? చికెన్ కదా అడిగాను. అడిగారు, నాకేం చేయడానికి ఒళ్ళు బరువా? మన ఇంటి కోడి దాని పిల్లలు ఉదయం నుంచి కనిపించడం లేదు బాబు. రాజా, హారతి కళగద్దుకో. అయ్యయ్యో, అసహ్యం అసహ్యం. పోనా పోనా, ఇట్రా, ఇదిగో ఈ దరిద్రాన్ని చూడు. పక్కింటి వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా పోతోంది. రోజు అవస్థ అయిపోతుంది. వాళ్ళ కుటుంబం తిని తగలడ్డానికి ఒక కోడి కుటుంబాన్నే పెంచుతున్నారు. అవి మరింటికి వచ్చి గలీజ్ ఉండండి, 4 కడి వస్తాను. అమ్మా, నువ్వు గొడవ పడితే అది బాగుండదమ్మా. మాటలు అరువు తెచ్చుకుని గొడవ పడటం దేనికి? మన ఇంటి తాటుకుంది కదా, పక్కింటి నడుగుండుతో పేల్చి పారేస్తుంది. ఏంటేంటి ఏమన్నావు? తాటికే అంటావా? ఎగతాళికేం తక్కువ లేదు. ఇంట్లోకొచ్చిన ఒక కోడిని తరివేలాక నువ్వు, నాన్న, అమ్మ ముగ్గురు కలిసి ఇంత ఆర్పాటం చేస్తున్నారు. గొడవ పడ్డానికి మాత్రం నేను కావాలా? ఉండు, ముందు పక్కింటి వాళ్ళ సంగతి తేల్చేసి వస్తాను, ఆ తర్వాత మీ సంగతి చూస్తాను. ఏయ్ ఆల్బర్ట్, ఏ ఆల్బర్ట్! నువ్వా? ఏం జరిగిందేంటి? ఏంటి విషయం? కిట్రావయ్యా. ఏంటి ఇనిషియల్ పెట్టి పిలిచినట్టు ఏ ఆల్బర్ట్ అని పిలుస్తున్నావు? ఏ ఆల్బర్ట్ అని ఇంగ్లీష్ లో మర్యాదగా పిలిచారనుకున్నావా? ఏ అని తెలుగులో నీచంగా పిలిచారయ్యా. ఏంటే పొగరా? అవునయ్యా, పొగరే. నాకు కదు నీకు. ఏయ్, పళ్ళు రాలగొట్టి డెంటల్ హాస్పిటల్ పంపిస్తాను, జాగ్రత్త. దానికి ఇంకెవరైనా చూసుకో. బుర్ర బద్దలు కొట్టి మెంటల్ హాస్పిటల్ పంపిస్తాను. ఏయ్, ఏంటే పొద్దున్నే నాతో గొడవ కొని తెచ్చుకుంటున్నావు? నేనేం కొని తెచ్చుకోలేదు. మరి ఓసీలో కొని తెచ్చుకుంటావా? ఎవరిని చూసి ఓసీ అంటున్నావు? దీనికేం తక్కువ లేదు. ముందు మీ ఇంటి కోళ్ళకి ఇంత తిండి పెట్టు. రోజు మా ఇంటికి వచ్చి ఓసీలో దొంగతనంగా తినేయడమే కాకుండా ఒకటే గలీజ్ చేస్తున్నాయి శనిగ్రహాలు. కోళ్ళు మేము పంపుతున్నావా? అవే వస్తే మేమేం చేయగలం? అవునవును, వస్తాయి. వచ్చినప్పుడు కళ్ళు పీకేస్తారు. ఇదిగో తీసుకోండి. కాళ్ళు విరగొడతాను, తల పగల కొడతాను, తెలుసుకోండి. జాగ్రత్త. ఆ లోపు నీ చెయ్యి విరగొడతాను. ఏదో గాజులున్న చెయ్యని చూస్తున్నాను. చూస్తావు. నీకు భయపడేదాన్ని నేను కాదు. నువ్వేం చేయగలవా చేసుకో. భయపడవు? నిన్ను అడగాల్సిన చోట అడిగి చెయ్యాల్సింది చేస్తావు. మేమేం చేతులు ముడిచి కూర్చోలేదు. మగాళ్ళతో గొడవ పడ్డట్టు ఈ ఆడాళ్ళతోనూ గొడవ పడాల్సి వస్తోంది. వై? ఏమిటి రాజా, మంచి విషయం చదువుతుంటే లెటర్ లాగేశావు. రాజా, నీ చల్లని చూపులు, నా మనసుకి చక్కని పిలుపులు. మేరీ ఎంత గొప్పగా లవ్ లెటర్ రాసింది. నాకు వచ్చిన లవ్ లెటర్ నువ్వు చదవటం ఏంటి? ఇది మరీ బాగుంది. లెటర్ మాత్రం కరెక్ట్ గా తీసుకొచ్చి ఇవ్వాలి. నేను చదవకూడదా? రాధా, నువ్వు ఆల్బర్టు పందెం కూడా ఇప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. మిమ్మల్ని ఎవరు అనుమానించరు. అందువల్లే మీ మూలంగా లవ్ లెటర్స్ పాస్ చేసుకుంటున్నాం. అందుకని పోస్ట్ మ్యాన్ అన్ని లెటర్స్ ని విప్పి చదవటం బాగుంటుందా? ఓహో, అలా ఒకటుందా? అయితే సరే, ఇక నాకేంటి. ఇకపై మీ పాటలు, మీ లవ్ లెటర్ పాటలు డైరెక్ట్ గా మీరే తీసుకోండి. నన్ను వదిలేండి బాబు. అయ్యయ్యో, నువ్వు అలా అంటే ఎలా? మేరీ నేను చాలా పిరికివాళ్ళం. ఆ తర్వాత రాధా, ప్లీజ్ రాధా. ఓకే, డోంట్ వరీ. ఏదో నా దయ వల్ల మీ ప్రేమ వర్తిలే ఉన్నాడు. బతికిపో. థ్యాంక్ యూ అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, గయ్యాల దగ్గర చాలా కష్టపడి తీసుకొచ్చాను. ఇవ్వడం కుదరదు. నో 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 అన్నయ్య, ఇచ్చేయ్. అన్నయ్య, నువ్వు చదవలేదుగా. ఆ తప్పు మాత్రం చేయనమ్మా. ఏమ్మా మేరీ, నీ లవర్ ఆ రాజాగాడు ఉన్నాడే, ఎప్పుడు లవ్ లెటర్ రాసినా ఒకేలాగా స్టార్ట్ చేస్తున్నాడు, ఒకేలాగా ఫినిష్ చేస్తున్నాడు. మార్చమని చెప్పమ్మా. చదివి బోరు కొడుతోంది. లవ్ లెటర్ రాస్తే ఓ చిలక, ఓ గోరింక, ఓ చెట్టు మీద డ్యూయెట్ పాడుకుంటూ సరదా
మాస్టర్ మిమ్మల్ని నా గురువుగా స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. మీరే నాకు కరాటే నేర్పాలి. నువ్వు నన్ను గురువుగా స్వీకరించొచ్చు గానీ నిన్ను శిష్యునిగానే స్వీకరించను. మీ నాన్న వద్దన్నాడు. వెళ్ళవయ్యా వెళ్ళు. మాస్టర్ మీరు కాదండి. ఏయ్, నీలాంటి చదువు లేని మూర్ఖులకి ఇక్కడ కరాటే నేర్పరు. ఒకవేళ నేర్పినా కూడా నీ మట్టి బుర్రకే అది ఎక్కదు. పోపో పోరా. మాస్టర్ చూసారా, వీడు మొదట్లోనే గొడవ చేస్తున్నాడు. ఓ ఏంటయ్యా రాగానే గొడవ చేస్తున్నావు? వెళ్ళు. మాస్టర్ 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 పోరా. మాస్టర్ గేస్ట్ అంటూ వెళ్ళు. పోరా. ఏయ్, మాస్టర్ చూసారా, కొట్టేనంటేనా? పోరా. దొంగల ముఠ అరెస్టు. నగరంలో ఒంటరిగా వెళ్లే వాళ్ళకి కత్తి చూపి బెదిరించి దారి దోపిడీ చేశాం. నేరస్తులు అరెస్టు. అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు. ప్రేమ జంట ఇంటి నుంచి పరారు. దరిద్రం. పొద్దున్నేస్తే ఇదే న్యూస్. అలెగ్జాండర్, ఈ కన్నవాళ్ళు పిల్లలను పద్ధతిగా లక్షణంగా పెంచరా ఏమిటి? లవ్వు లేదు గివ్వు లేదు, అంతా పొగరు. కన్నవాళ్ళు ఇచ్చే చనువు. నేనైతే షూట్ చేసి పడేస్తాను. పెద్దవాళ్ళు పిల్లలను పద్ధతిగా పెంచితే ఎందుకు వాళ్ళని షూట్ చేయాలి? ఎస్, పిల్లలు బాగుపడడం చెడిపోవడం మన చేతుల్లో ఉంది. ఏంటా లేటు? కొంత ఇవ్వాలి కదండి. అయ్యా, ఈ చేపలు పులుసు పెట్టమంటారా, ఎప్పుడు చేయమంటారా? నువ్వు రెండు సరిగ్గా చేయవు గానీ బాగా కడిగి పెట్టు, నేను వచ్చి వండుతాను. తొందరగా రండి, నాకు ఆకలిస్తుంది. చేపలు వచ్చాయి, ఏం చెయ్యాలి? చక్కగా బావిలో వేసాయి. డబ్బు పెట్టి తెచ్చింది తినడానికయ్యా. మరెందుకు గొడవకు లాగుతున్నావు? నీ నోటికి ఎలా కావాలో అలా చేసుకు తిను. కాస్త కారం ఎక్కువ వేసుకో. మీ ఆయన కారం ఎక్కువ కావాలట, చూడు. ఏంటి మేరీ, సాలమన్ లేడా? కొట్టుకెళ్ళాడు. అవును, నువ్వేంటి లేటు? అది మరేం లేదు, ఎప్పట్లా నైట్ షోకి వెళ్ళుంటుంది. హాయ్, కరెక్ట్ గా చెప్పావు. ఏం సినిమా చూసానో తెలుసా? ఏం సినిమా? ప్రేమించవా. ఇలాగే తిప్పుకుంటూ వెళ్ళు, ఎవడో తన్నుకు పోతాడు. పార్వతి, ఇదిగో వస్తున్నా. రాదా? వచ్చేసాను. ఇదిగో 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 తీసుకో. ఏమిటి వాళ్ళు ఇంత లేటు? అది మరి పొద్దుటి నుంచి కాఫీ అని అందరూ కలిసి నా ప్రాణాలు తోడేశారు. అది మరి రాదా, ఇవాళ పాలు పితకడం లేట్ అయింది. ఏయ్, పాలు పోయడానికి వచ్చావా లేక సైట్ కొట్టడానికి వచ్చావా? నీతో చెప్పడానికి ఏం రాదా, నాకు ఆల్బర్ట్ మీద చాలా రోజుల నుంచి ఒక కన్ను. మరి ఇంకో కన్ను పోరాదా. నేను ఆల్బర్ట్ ని సైడ్ కొడుతున్నాను. అతను ఒళ్ళు ఎంతగా కవ్విస్తుందో చూడు. భలే ఫిగర్. నువ్వు సైట్ కొడుతున్నావు సరే, అతను ఎలాంటి వాడు? నా మనసు అతనికి అర్థమైతేగా. నా అందం చందం అతను చూస్తేనే కదా. నేను కొంచెం చోటిస్తే ఈ పూరే నన్ను గుచ్చి చూస్తుంది. అబద్ధాలు ఆడుకో. కానీ ఈ ఆల్బర్ట్ మాత్రం దూరం దూరం వెళ్తున్నాడు. నువ్వు కావాలంటే చూడు రాదా, నేను సైడ్ తీసి అతనికి సైడ్ కొట్టి నా బుట్టలో పడేయలేదు. నా పేరు పార్వతి కాదు. చంద్రం ఈ పోటీలో విజయం సాధించినందుకు ఈ బహుమతి అతనికే ఇస్తున్నాం. ఆపండి మాస్టర్, నన్ను క్షమించండి. వీణ్ణి మీరు ఛాంపియన్ అనడం నేను ఒప్పుకోలేను. ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి నువ్వెవడరా? మాస్టర్, చంద్రం నన్ను గెలిచి ఈ షీల్డ్ అందుకోమనండి. నా స్టూడెంట్స్ ఎవరు ఓడిపోయింది లేదు. చంద్రం గో. ఇదిగో బాబు, ఇదిగో మీ డ్రెస్. ఇది వేసుకొని ఆయన ఒక పట్టు పట్టండి బాబు, వెళ్ళండి.
ఎవరయ్యా నీ మాస్టర్? గురు, మీరే నా మాస్టర్. మీరు క్లాసులు తీసేటప్పుడు నేను చాట్ నుంచి చూసి నేర్చుకున్నాను. అలాగా, ఈ రోజు నుంచి నువ్వు నా స్టూడెంట్. వెళ్ళి ఆ కేడియం తీసుకో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కీప్ డాప్. థ్యాంక్ యూ. రాజా, హ్యాపీ క్రిస్మస్ టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. విషెస్ మాత్రం చెప్తే ఎలా? నాకు బర్త్డే గిఫ్ట్ కావాలి. ఏం కావాలి? ఏదైనా కేక్ తీసుకురానా? నేను కేక్ అడగటం లేదు, శబ్దం రాకుండా ఒక ముద్దు పెట్టు. అయ్యయ్యో, నా వల్ల కాదు బాబు. అయితే నేను పెడతానండు. ఆశ దోశ. ఆగు, అదే ఒకే ముద్దు. ఆగు ఆగు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో వద్దు, ఒకే ఒక ముద్దు. వద్దు రాజా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వద్దు. అరే ఒకే ముద్దు నాన్న. వద్దు రాజా, వద్దు ఒకే ప్లీజ్. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు అలెగ్జాండర్ కూతురువే కదా? అవును ఫాదర్, నా పేరు మేరీ. అండ్ దిస్ బాయ్? ఇతను మాథ్యూస్ గారి అబ్బాయి. సంతోషం. ప్రభు ఆజ్ఞ మేరకు నేను ఈ చర్చికి కొత్తగా వచ్చాను. అలెగ్జాండర్ నేను ప్రే చేయడానికి ఇక్కడికి రమ్మన్నారు. నీ పేరేంటి బాబు? నా పేరు రాజా. జేమ్స్. జేమ్స్ రాజా పూర్తి పేరు ఫాదర్. మంచిది. షల్ వి ప్రే? ఓ yes, చేద్దామే. Our Father in heaven. Our Father in heaven. Holy be our name. Holy be our name. Your kingdom come. Your kingdom come. Your will be done on earth. Your will be done on earth. As it is in heaven. As it is in Amen. heaven. Amen. మేరీ, మీ నాన్న వచ్చారంటే నేను వచ్చి ప్రే చేసి వెళ్ళానని చెప్పు. చెప్తాను ఫాదర్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పేరేంటని అడిగితే ఇలాగే రాజా అని చెప్తావా? అబద్ధం తక్కువ రాలేదు మేరీ. సరే అదోకే. ప్రేయర్ అయినా నన్ను చూసి కరెక్ట్ గా చేయొచ్చు కదా. ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రే చేసిన అలవాటు ఉంటాయి కదా. ఓ, ఒకటే ఒకటి అడగడానికి మాత్రం చాలా కాలం అలవాటుందా? అది తెలియకుండానే వచ్చేస్తుంది. సరే, ఎలాగో మంచి రోజున మనం ఇద్దరం జంటగా కలిసి ప్రే చేసాం. తప్పకుండా ఒకటవుతాం. ఇంకా నయం, ఈ చర్చ్ ఫాదర్ కి బదులు మీ ఒరిజినల్ ఫాదర్ వచ్చుంటే అమ్మో. అమ్మో. హలో ఫాదర్, సారీ కొంచెం లేట్ అయింది. ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. నేను లేకపోతేనే మేరీతో ప్రే చేసినొచ్చుగా. నేను మేరీ మాత్రమా? జేమ్స్ ఉన్నాడు. జేమ్స్? అదే మీ పక్కింటి వాళ్ళ అబ్బాయి అంది మేరీ. అతనికే మేరీని కట్టబెట్టాలనుకుంటున్నారు కాబోలు. వాళ్ళిద్దరి బిహేవియర్ చూడగానే అర్థమైంది. ఒక విషయం అలెగ్జాండర్, మీ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేసే ముందు ప్రే చేయడం ఎలాగో అతనికి నేర్పించండి. మేరీ, ఏదో పొగవాసన వస్తుంది. అయ్యయ్యో, కొంప మురిగింది. మా నాన్న వచ్చినట్టున్నారు. చూస్తే అయిపోతాం. ఇప్పుడు ఏం చేద్దాం? వెనక నుంచి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మేరీ. ఏంటి డాడీ? ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు రాలేదే. ఫాదర్ డానియల్ వచ్చారా? లేదే. అవునవును వచ్చారు. ఏమిటమ్మా ఇది? క్రిస్మస్ రోజు కూడా అబద్ధం చెప్తాను. అది డాడీ, ఈ రోజే అతను చూశాను కదా, అందుకే మర్చిపోయాను. ఐ సీ.
ఒరే బడుద్దాయ్, పుట్టినరోజు సందర్భంగా చొక్కా దించుకున్నావేమిట్రా? ఎలా జరిగిందిరా? ఎలా జరిగింది? ఏమిట్రా అలా ముద్దులో నిలబడ్డావు? జవాబు చెప్పవేమిట్రా? ఎలా జరిగింది? రాజా చెప్పరా, మీ నాన్నకు కోపం వస్తే దుర్మార్గుడిగా మారిపోతారు. చెప్పరా. చొక్కా ఎలా జరిగిందో వాడు చెప్పలేడు, నేను చెప్తాను. మిస్టర్ కృష్ణమాచారి, ఆ రోజు మా ఇంటి కోడి మీ ఇంటికి వచ్చినందుకే గొడవ చేశారే. ఈ రోజు మీ ఇంటి పుంజు మా ఇంటికొచ్చి క్రిస్మసే జరుపుకుంది. ఏం చేద్దాం? యుద్ధం చేద్దామా? బాగా వినండి, వాడు పుట్టినరోజు జరుపుకోలేదు, క్రిస్మస్ జరుపుకున్నాడు. అది జ్ఞాన స్నానం చేయకుండా నా కూతురితో చేరి ప్రే చేసి వచ్చాడు. మళ్ళీ కంచె దాటి వచ్చావో చొక్కా చెరగదు, నీ కాళ్ళు 2 కట్ చేస్తాను, జాగ్రత్త. మిస్టర్ కృష్ణమాచారి, మీ వాడిని అదుపు చేస్తారో హద్దుల్లో పెట్టుకుంటారో నాకు తెలియదు. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. సూది చోటు ఇవ్వకుండా దారం ఎలా దొరుకుతుందంటారు? ఆ సూదిని కన్నా గడ్డపారని నేను. దారాన్ని ఇంత వాన్ చేస్తున్నానంటే సూదిని ఊరికే వదులుతానా? అది మళ్ళీ చోటిస్తే సూదే లేకుండా చేస్తాను. బడవా రాస్కెల్, చదివి 4 డబ్బులు సంపాదించే దిక్కు లేదు. నీకు లవ్వు కావాలట, లవ్వు, అది కూడా క్రిస్టియన్ పిల్లతో. అంకుల్ ఆపండి. ఎందుకు తను కొడుతున్నారు? వదలు. వీడేం చేశాడు తెలుసా నీకు? ఏం చేశాడు? లవ్ చేశాడు. అది ఎవరిని? నీ చెల్లెల్నేరా, నీ చెల్లెల్ని. ఓహ్, ఇంతేనా? దీనికి పోయి అలా కొడుతున్నారా? ఏమిటి మరి లవ్ చేస్తున్నాడని బెల్ట్తో కొడితే మర్చిపోతాడా? మేరీ కూడా అతను ప్రేమిస్తోంది. ఇలా చూడండి అంకుల్, ఇద్దరికి పెళ్లి జరిపించండి, అంతా సర్దుకుంటుంది. ఏరా, నువ్వు మాట్లాడే చూస్తే దీని అంతటికీ నువ్వే కారణం అనిపిస్తోందే. మీ నాన్న నువ్వు ఏమిటి ఆడుకుంటున్నారా? మీ నాన్న వచ్చి చేతులు విరిచేస్తాను, కాళ్ళు విరిచేస్తాను అంటున్నాడు. నువ్వేంట్రా అంటే పెళ్లి జరిపించేయమంటున్నావు? నేనేమన్నా పిచ్చోడు అనుకున్నావా? ఇలా చూడరా, నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళరా. ఐసే గెట్ అవుట్, ఐసే గెట్ అవుట్. అబ్బా, మండుతోంది. నాన్న ఎప్పుడు ఇంతే, కోపం వస్తే చెడమడ కొట్టేస్తారు. వాణ్ణి నేను బెదిరించిన తర్వాత నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుని మారుతావనుకోవడం నా తప్పే. వాడి దెబ్బలు మానడానికి పసలు నూరుతున్నావా? కళ్ళల్లో నలక పడితే తీసి పారేయొచ్చు, కన్నెపిల్ల మీద మచ్చపడితే వంశమే మారిపోయిందని ఈ ఊరే మనల్ని వెలివేస్తుంది. నా నమ్మకం మీద నువ్వు నిప్పులు పోస్తావా? ఈ చెయ్యేగా వాడి దెబ్బలకి పసరు నూరింది. మేరీ, రాజా, మేరీ, టాబ్లెట్లు అవి ఏమి వేసుకోకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? జ్వరం రావడానికి కారణమైన డాడీయే డాక్టర్ని తీసుకొచ్చారు. అందుకనే నేను పబ్లిక్గా డాక్టర్ని తీసుకురాలేకపోతున్నాను. ఇదిగో తిరుపతి తీర్థం. తిరుపతి తీర్థము, ప్రభు సన్నిధి తీర్థము మీరు తీసుకొచ్చిస్తున్నారు. నేను దీన్ని మందులా భావిస్తున్నాను. నీకేం కాదు, నేను వెళ్తాను మేరీ. నిద్రపోతున్న వాళ్ళు లేస్తే ప్రమాదం. కూతుర్ని కన్న వాళ్ళెవరూ నిద్రపోర్రా.
కూతురు చెప్పా పెట్టకుండా లేచిపోతుందేమోనన్న భయంతో నిద్రపోయినా మేలుకునే ఉంటారా? అంకుల్. నార్మల్, నా పరువుతో ఆడుకుంటావా? నిన్ను ఇప్పుడే షూట్ చేసి పారేస్తాను. నో డాడీ, నో. ఆయన ప్రాణాలు తీస్తే నా ప్రాణాలు వెంటనే పోతాయి. శబాష్ శబాష్, నువ్విలా అంటావని నేను అనుకున్నాను. సవతి తల్లి పోరు నీకు ఉండకూడదనుకుని 15 ఏళ్లుగా రెండో పెళ్లి చేసుకోకుండా ఉన్నాను చూడు. నాకు ఈ శాస్తి కావాలి కావాలి. బట్ వన్ థింగ్, మీ ఇద్దరిని చంపి ఉరికంబం ఎక్కడానికైనా నేను సిద్ధమే, కానీ పరువు పోయిన తర్వాత జీవోత్సవంగా మాత్రం బతకను. ఏమ్మా, తేనె తుట్టెనే చెదరగొట్టే తేనెటీగవయ్యావు కదూ? లేదు డాడీ, లేదు. మేము తేనెటీగలం కాదు. కొమ్మల్లో గూడు కట్టుకోవడానికి ప్రయత్నించే పక్షులం. కొమ్మలే మమ్మల్ని తరివేసినా రైలు పట్టాల మీద గూడు కట్టుకోవడానికి ఈ క్షణమే సిద్ధంగా ఉన్నాం. శబాష్, నువ్వింతకు తెగిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ నిమిషమే నువ్వు వీణ్ణి మర్చిపోతానని చెప్పు, ప్రాణాలతో బయటికి పంపిస్తాను. ఏయ్, నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఇప్పుడు మీ ఇద్దరి ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు. డాడీ, ఏంటి గుహరం చంపేయాలని నిర్ణయించుకున్నారా? రాస్కల్, నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నేను చెప్పే దయచేసి వినండి. నేను చెప్పిన మాట వినని నా కూతురు కోసం నువ్వు చెప్పిన మాట నేనెందుకు వినాలి? తప్పుగా. డాడీ, ఒక్క నిమిషం. రాజా మేరీని మర్చిపోవాలి, అంతేగా మీకు కావాల్సింది? అవును, అది మాత్రమే కాదు, నేను చూసిన విలియమ్స్ నే తను పెళ్లి చేసుకోవాలి. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. అన్నయ్య, డాడీ, విలియమ్స్ కి మేరీకి పెళ్లి ఏర్పాట్లు చేయండి. ఆల్బర్ట్, నువ్వు చెప్పావు గనక నేను వాడిని వదిలిపెడుతున్నాను. రాజా, నువ్వు ఇంటికెళ్ళు. ఆల్బర్ట్, నీ కారణంగా నా చెల్లెలు చావడం నేను చూస్తూ ఉండలేను. యూ కెన్ గెట్ అవుట్. అన్నయ్య. మేరీ, నీకేం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. అయ్యో, మేరీ కనిపించడం లేదు, మేరీ కనిపించడం లేదు. అయ్యో, మేరీ కనిపించడం లేదు. ఏమిట్రా వాగుతున్నావు? నేనెందుకు వాగాలి? నాకు తెలీదా? అయ్యో అయ్యో, అన్నయ్య కనిపించట్లేదు. అమ్మా, అన్నయ్య కనిపించట్లేదు. కనిపించట్లేదు. ఏమిటమ్మా, ఏమైంది? నాన్న, అన్నయ్య కనిపించట్లేదు. రూమ్లో సరిగ్గా చూసావా? అంతా వెతికి చూసాను, వాడు పెట్టి లేదు, వాడు లేడు. అంతా వెతికి చూశాను, మేరీ కనిపించట్లేదు. అమ్మా మేరీ. ఏమిటా నుంచున్నావు? వెళ్ళి వెతుకు. మేరీ అమ్మా, మేరీ. నా అనుమానం నిజమైంది. ఆ కంట్రీదే లేపు వెళ్ళి ఉంటుంది. అందరూ రండి. అయ్యయ్యో, ఎంత పనిచేశాడు, ఎంత ఘోరం. పిల్లిలా ఉంటూ పాలు తాగేశాడే. అయ్యో, పిల్లి పాలు తాకి ఇంకేం తాగుతుందయ్యా? అర్థం
అయ్యో మేము మోసపోయామే. ఎక్కడ తలెత్తుకోలేకుండా ఇంట్లోనే ఉంటావేమో అనుకున్నాను. మేమెందుకు ఇంట్లో ఉండాలి? మా అన్నయ్య లోపరుచుకొని మీ చెల్లె లేపుకెళ్ళింది. మీరే ఇంట్లో ఉండాలి తెలుసా? ఏయ్ పసిపిల్లలా ఉండేది మా మేరీ. తన మనసుని తేరి తుట్టిని చెదరగొట్టాడు మీ అన్నయ్య. అయ్యయ్యో పాపం పసిపిల్ల, తనకేం తెలియదు చూడు. మీ అన్నయ్య పెద్ద ముదురా. ఓయ్ ఏంటమ్మా ఏంటి మీ గొడవ? రండి రండి, ఈ అన్యాయాన్ని చూసారా? తమ్ముడు ఏంటి విషయం? నేను చెప్తాను వినండి. ఈయన గారు మాటలు వినారా? మా అన్నయ్య గురించి మీకు బాగా తెలుసు కదండి. పాపం వాడు సాధు, వాడేంటో వాడు చదివేంటో అని ఉంటాడు. కానీ ఆ మాయలాడి టక్కులాడి మేరీ ఉంది, అది అలా ఇలా కులుకుతూ తిరుగుతూ ఈ రోజు నలుగురిలో మమ్మల్ని నవ్వులు పాలు చేసేసిందే. అది బాగుంటుందని నాశనం అయిపోతుంది. ఏంటి కథలుతున్నావు? డాడీ నువ్వు ఊరుకో, ఇదేదో వాగుతోంది పెద్ద న్యాయమైనట్టు. ఇలా చూడండి, నా చెల్లెలు మేరీని చూశారు కదా, ఎక్కడ తలదించుకుంటే చర్చలోనే తలెత్తుకుంటుంది. ఏం జరిగింది? అయ్యో ఇది జరిగిపోయిన విషయం కాదండి, లేచిపోయిన విషయం. ఏమిటా నువ్వు? వద్దురా నా మాట. ఊరుకోండి నాన్న. ఇలా చూడండి, ఈ పాపిష్టి దాని అన్నున్నాడే ముదరష్టపోడు, నా చెల్లెలికి ప్రేమ గేమ అని చెప్పి దాని మనసు చెరిచి ఈ రోజు లేపుకెళ్ళిపోయాడు. నోరు మూసుకుని లోపలికి తగలడే. అమ్మా నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. వాడు నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు, అది వింటే నన్ను ఊరుకోమంటావా? ఇలా చూడు, ఆడజాతి పవిత్రమైంది అంతే. నేను అదే అంటున్నాను. మగజాతి చాలా ప్రమాదమైంది. ఆకు మీద ముళ్ళు పడినా, ముళ్ళు మీద ఆకు పడినా చివరికి చిరిగేది ఆకే. నీకు అంతే తెలుసా? ఇంకొకటి కూడా తెలుసుగా, అద్దం మీద రాయి పడినా, రాయి మీద అద్దం పడినా చివరికి పగిలేది అద్దమే. మీరు వెజిటేరియన్ అయితే సామెతలో వెజిటేరియన్ గానే ఉండాలా? మేము నాన్ వెజ్ ఎలాగైనా చెప్పగలం. ఇప్పుడు ఒకటి చెప్తాను చూడు, ఈ గుడ్డు ఉందే గుడ్డు, అది ఉక్కు మీద పడినా, ఉక్కు గుడ్డు మీద పడినా పగిలేది గుడ్డే. అయ్యయ్యో పెద్ద చెప్పొచ్చు. ఇన్ని మాట్లాడుతున్నావు. ఆడపిల్లని పద్ధతిగా లక్షణంగా పెంచడం వదిలేసి ఇలా వీధికి అరుస్తున్నావే, సిగ్గుగా లేదు? ఏంటి గుంపు ఇక్కడ? ఏమిటి ఇక్కడ? తప్పకండి. ఏమిటి ఇక్కడ గుంపు? ఇరుగు పొరుగుళ్లలో గొడవలంటే వెంటనే గుంపుగా చేరిపోతారే. సాక్ష్యానికి పిలిస్తే మాత్రం ఒక్కరూ రారు. మీ ఇళ్లలో సరిగా ఉందో లేదు చూసుకోండి అయ్యా. ఇక్కడ ఈ గ్యాప్ లో ఎవరైనా లేచిపోతారు. వెళ్ళండి, చిటికలో వెళ్ళిపోవాలి. జావ్. ఇలా రావయ్యా. నీకు మాత్రం బొట్టు పెట్టి చెప్పాలా? ఎలక్షన్ లో నిలబడి డిపాజిట్ పోయింది కదా, ఇంకా ఎందుకు గుంపును చూసి ఏడుస్తావు? పో. ఎవరికి డిపాజిట్ పోయింది? నేను గెలిచిన. ఎస్ సార్. వాళ్ళని జాగ్రత్త చూసుకో, బాగా కావాల్సిన వాళ్ళు. సరే సార్, మీరు పేరేంటి? నాకు ఇంకా పేరు పెట్టలేదు సార్. మిస్టర్ కృష్ణమాచారి, మిస్టర్ అలెగ్జాండర్. తప్పుకో. ఊరికే పిల్లల కంటే మాత్రం చాలదు, సరిగ్గా చూసుకోవడం తెలియాలి. నిన్న నేను రైల్వే స్టేషన్ రౌండ్స్ కు వెళ్ళాను. అప్పుడు వీళ్ళిద్దరు అక్కడ కనిపించారు. ఇంకా నయ్యో, నిన్న ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేసింది. వీళ్ళు ఎప్పటిలాగా ట్రైన్ లేటుగానే వస్తుంది కదా అని లేటుగా వెళ్లారు. అప్పుడు ట్రైన్ లేటుగా వచ్చుంటే ఏమయ్యేది? ఈ పాటికి మెయిల్ పట్టుకుని ఎక్స్ప్రెస్ తుర్రుమనేవారు. మీరు ఈ జనాలు పిలిచి దండోర వాయిస్తున్నారు. ఇక ఈ పిల్లలకి ఎవరైనా నిక్కా చేస్తారు అలానా? వాస్తవమే. ఏమైనా నా కొడుకు నిలిచేర్చినందుకు చాలా థ్యాంక్స్. అచ్చా, థ్యాంక్ యూ మిస్టర్ బాషా. అచ్చా. ఏంట్రా చూస్తున్నా? పోరా లోపలికి పో. పొమ్మంటుంటే లోపల తీసుకెళ్ళి నీ కొడుకు దిష్టిది కన్నావు కొడుకుని. నువ్వు ఇక్కడ నుంచి నా వెంట వెళ్ళు. తీసుకెళ్ళరా. మిస్టర్ కృష్ణమాచారి, మీ వాణ్ణి అదరగొట్టి చూశాను, ఆ అమ్మాయిని బెదరగొట్టి చూశాను. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ పట్టులో చాలా మీ పట్టు వదులుతారా? వాళ్ళిద్దరు కూడా ఇలా స్ట్రాంగ్ గా ఉన్నారు. నేనేమంటున్నానంటే, వితౌట్ యువర్ పర్మిషన్ లేచిపోయిన వాళ్ళకి విత్ యువర్ పర్మిషన్ పెళ్లి జరిపిద్దామని ఆలోచిస్తున్నాను. మీరేమంటారు? మిస్టర్ ఇన్స్పెక్టర్, ఎస్. మీరు వచ్చిన పని అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. యు మే గో. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఐ సీ. నాకు కావాలయ్యా, ఇది కావాలి, ఇంతకంటే ఎక్కువ కావాలి. ఇద్దరు పిల్లల్ని నేను పోలీస్ స్టేషన్ లో పెట్టి మిమ్మల్ని అక్కడికి పిలిపించి కేసు ఫైల్ చేస్తుంటే ఇలాగంతా మాట్లాడేవారా? పెద్ద చెప్పచారు, పెద్ద కండిషన్ గా మాట్లాడుతున్నారే. పిల్లలు కూడా కండిషన్ లో పెంచడం తెలియాలయ్యా. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంకోసారి లేచిపోకుండా ఉంటారా? అప్పుడు ఈ భాష అంటే ఏమిటో చూపిస్తాను. నేను వెళ్తున్నాను. నా కోసం జీప్ వెయిటింగ్ లో ఉంది. అరే అల్లా, చూడండి, ఈ రాజకీయ నాయకుడు జీప్ కూడా తీసుకువెళ్ళిపోయాడు. ఐ హావ్ టు వాక్ టు ద స్టేషన్. నీ కొడుకుతో చెప్పు, నా కూతురిని చూడకూడదు, మాట్లాడకూడదని. నువ్వు నీ కూతురుతో చెప్పి పెట్టు, మా వాడిని తలుచుకోకూడదని. కొంతకాలం నా కొడుకుని ఎక్కడికైనా పొరుగురికి పంపిస్తాను. వాడు తిరిగి వచ్చేలోగా నా కూతురికి వేరే సంబంధం చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అరే అల్లా, మీ పిల్లలకు నిఖానే జరగదు. మీరు బాగుపడి చావరు. 10 కిలోమీటర్స్. అయ్యయ్యో, మన లవ్ ఊరంతా తెలిసి పరువు పోతే కన్నవాళ్ళు వేరే దారి లేక మన పెళ్లి ఒప్పుకుంటారని అన్నయ్య ప్లాన్ వేశాడు. కానీ ఆ ప్లాన్ జరగలేదు. రాజా,
ఇక నాకు నమ్మకం లేదు. లవర్స్ గా కలిసి బతకలేని మనము లవర్స్ గా కలిసి చావలేమా? ఎందుకు కుదరదు? మనల్ని చావు నుంచి కాపాడడం ఎవరికీ సాధ్యం కాదు. నాకు సాధ్యం అవుతుంది. రాజా, పిరికివాడివయ్యా నువ్వు. ఎలా ప్రేమించావు? ఆల్బర్ట్, మేరీ, ఆడపిల్లవైనా కొంచెం ధైర్యం ఉండాలి. అన్నయ్య, ఇలా చూడండి, మీరిద్దరూ ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమను ఎలా నమ్ముతారో అదే విధంగా కలిసి బతకగలమనే నమ్మకం ఉండాలి. మమ్మల్ని ఏం చేయమంటావన్నయ్యా? మీరిద్దరూ చావాలనుకున్న నిర్ణయం నుంచి మిమ్మల్ని బతికించాలనే ఒక ఐడియా వచ్చింది. చచ్చిపోవాలని కాసేపటి క్రితం ఇద్దరు అన్నారే, ఇప్పుడు నేనంటున్నాను, మీరిద్దరూ చచ్చిపోండి. అన్నయ్య, నిజంగా కాదమ్మా, నాటకం. రేపుదయం విషం తాగి ఇద్దరూ చనిపోయినట్టు నటించాలి. అచ్చంగా శవాల్లా నటించాలి. నటిస్తే మీరిద్దరూ చనిపోయారనుకొని ఆ ఇద్దరు చాదస్తపు మనుషులు బోర్మని కుమిలి ఏడుస్తారు. ఎంతైనా కన్నవాళ్ళు కదా. మనసులో విలపిస్తూ, అయ్యో ఇలాగని తెలుసుంటే మీ ఇద్దరికి పెళ్లి జరిపించేవాళ్ళమని లౌడ్ స్పీకర్లా ఏడుస్తారు. వెంటనే నేనేం చేస్తానో తెలుసా? మీ పెళ్లి కోసం ఇద్దరి దగ్గర మాట తీసుకుని మిమ్మల్ని లేపుతారు. ఎలా ఉంది? తర్వాత ఏం జరుగుతుందన్నయ్య? ఏం జరుగుతుందా? వాళ్ళకి వేరే దారి తెలియక ఎక్కడ మీరిద్దరూ నిజంగానే చచ్చిపోతారన్న భయంతో మీ పెళ్లి జరిపించేస్తారు. ఫర్ ఎ స్మాల్ ట్రీట్మెంట్. మంచి ఐడియా కదా మేరీ? అవును రాజా, ఈ ఆఖరి ప్రయత్నంలో తప్పకుండా మన పెళ్లి జరుగుతుందనిపిస్తోంది. కానీ ఒకటి, మీరు కరెక్ట్గా ఊపిరి పీల్చుకుని చనిపోయినట్టు నటించలేదో మా నాన్న అలెగ్జాండర్ నన్ను షూట్ చేసి పారేస్తాడు. సరే అన్నయ్య, అదెలా? అసలు అనుభవమే లేకుండా చచ్చిపోయినట్టు నటించడం? వెనక ముందు అనుభవం ఉందని ప్రేమించుకున్నారు. సరే, రేపుదయం ముగ్గురు అద్భుతంగా నటించాలి. రెడీయా? ఓకే ఓకే ఓకే. నేను ఓకే. వెరీ గుడ్ ఆల్బర్ట్, అద్భుతమైన ప్లాన్ వేశావు. అంటే రేపు ఈ భాష ద్వారా నీ ఎత్తు అక్కడ ఫలించబోతుందా? అవును. తర్వాత నేను చెప్పినట్టుగా నువ్వు కంగారు పడకు. రేపు కరెక్ట్ టైంకి మాలలతో బ్యాండ్ మేళాలతో అక్కడికి వచ్చేస్తాను. కానీ నేను రాకముందే ఆ ఇద్దరు ముసలాళ్ళ దగ్గర నువ్వు ప్రామిస్ తీసుకో. 2 చేప పిల్లలు జారిపోతాయి. మరి దాని గురించి నువ్వేం దిగులు పడకు. కానీ రాజా, మేరీ బాగా నటించాలి. రాజా, మా అందరిని ఇలా ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావేరా? దేవుడా, నా కొడుకు నాకు కాకుండా పోయాడే. అన్నయ్య, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందన్నయ్య? ఇలా అన్యాయం చేసేసే. డాడీ డాడీ అని నా చుట్టూ తిరిగేదానివే నన్ను వదిలి వెళ్ళిపోయావటమ్మా, నన్ను వదిలి వెళ్ళిపోయావా? ప్రభు, నేనేం పాపం చేశానని నాకింత శిక్ష విధించావు? అమ్మా మేరీ, అమ్మా. చదివి పాస్ అయి పెద్ద ఉద్యోగస్తుడు అయి ఆఖరి రోజులో నా కొరువు పెట్టడానికి ఒక కొడుకున్నాడని అనుకునేవాడిని. నన్ను ఇలా ఒంటరివాణ్ణి చేసావు కదరా. పుట్టినరోజు నాడు కొత్త చొక్కా చించుకుని వచ్చినప్పుడు ఏదో అపశకనం అనుకున్నానే గాని ఇలా అర్ధాయుష్తో పోతాడనుకోలేదు. అవును, ఇప్పుడు ఆడవండి. దీనికి కారణం ఎవరు? వీళ్ళ పెళ్లికి వెంటనే ఓకే చెప్పుంటే ఇప్పుడు ఇలా చచ్చేవాళ్ళ? మతం మతం అని మతం పిచ్చితో విర్రవీగారు కదా. ఇప్పుడు కన్నప్రేమ పొంకొస్తోందా? ఇలా చచ్చిపోతానని ఒక్కసారి బెదిరించుంటే ఈయన కాళ్ళు పట్టుకునైనా ఒప్పించేదాన్ని బాబు. రాజా, ఇలా అర్ధాయుష్తో చనిపోతావని చెప్పుంటే మతం ఎలా చస్తే ఏమిటని నేనే వీళ్ళ పెళ్లి జరిపించేవాడిని. ఇంత చిన్న వయసులో మేరీ ప్రేమ కోసం ప్రాణత్యాగం చేస్తుందని తెలుసుంటే ఆ ప్రభువు మీద భారం వేసి పెళ్లికి నేను ఒప్పుకొని ఉండేవాడిని. వెరీ గుడ్, నాకు ఇదే కావాలి. ఇప్పుడు మీరిద్దరూ అన్నమాట వెనక్కి తీసుకోరు కదా. మేరీ, రాజా, మీ చెవులారా విన్నారు కదా. డబుల్ సైడ్ ఓకే. మన ప్లాన్ సక్సెస్. ఏది లేవండి చూద్దాం. ఏంటి చూస్తున్నారు? మీ ఇద్దరి నోళ్ళ నుంచి ఓకే చెప్పించడానికే వీళ్ళిద్దరిని చచ్చిపోయినట్టు నటించమన్నాను. అమ్మా మేరీ, వీళ్ళ మనసు మారేలోగా లేవండమ్మా. బావా, రాజా, లేవండయ్యా, లే. ఏ మేరీ, నటించొద్దు. హే హే రాజా, నటించొద్దు, చక్కెలిగిలి పెడతాను. సార్ నటిస్తున్నారు సార్. ఏ మేరీ, మేరీ చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తున్నావు. లేమ్మా, లెమ్మంటున్నానా? మేరీ, మేరీ, రే రే సార్, నటించమన్నారు సార్. మేరీ, మేరీ, నటించమన్నాను సార్.
మేరీ మేరీ రే, మేరీ 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 అయ్యో రే, నటించమన్నారా అంతే కదరా అయ్యో అయ్యో ప్రియమైన అన్నయ్యకి నిన్న నైట్ మన డాడీ మేరీ ఇప్పుడు నేను చర్చ నుంచి వస్తున్నాను. నీకు విలియమ్స్కి పెళ్లి జరిపించడానికి ఫాదర్తో మాట్లాడి వచ్చాను. రేపు అనౌన్స్ చేస్తారు. నువ్వు అక్కడ ఒప్పుకున్నట్టు మాట ఇవ్వాలి. కుదరదు, వీలు కాదని అన్నావో నీ రాజా ప్రాణాలతో ఉండడు. నిన్ను కన్న నేను ప్రాణాలతో ఉండను. ఓహ్, ఈసారి నన్నెవ్వరూ మోసం చెయ్యలేరు. ఇది ఆ ప్రభువు మీద ఆన. అందువల్లే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నన్ను క్షమించన్నయ్యా. ఆల్బర్ట్, నిన్న మా ఇంట్లో మా అమ్మ నాన్న అమ్మా నువ్వు ఇలా చేస్తుంది. నీ ఇష్ట ప్రకారం ఆ క్రిస్టియన్ పిల్లని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. భయపడకరా. ఈ విషయం కలిపిన తిండి నీకు కాదు, నాకు, మీ అమ్మకు, మీ చెల్లికి. అవును బాబు, అవమానంతో చావటం కంటే పరువుగా మేము వెళ్ళిపోవటం మంచిది కదా. వెళ్ళరా. మా కారణంగా వాళ్ళందరూ చావటం కంటే మేమే చావాలని నిర్ణయించుకున్నాం. నిన్ను మోసం చేసి చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు మమ్మల్ని క్షమించు. ఆల్బర్ట్ బ్రదర్ రావయ్యా, రా 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 రా. ఇలా చూడు, ఇన్స్పెక్టర్ బాషా చెప్పిన టైం కరెక్ట్ గా వచ్చేసాడు. మన సెటప్ అంతా ఓకే కదా. ఇదిగో చేతిలో మాల, బ్యాండ్ మేళం, ఇక ఎరగదిద్దాం. ఏంట్రా ఆ ఇద్దరు ముసలాళ్ళని మోసం చేశాం కదా. ఆహా, ఏంట్రా అది, ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారు. ఈ కాలం పిల్లలే అంతా లెమ్మను నిక్కా ఖాళీ చేద్దాం. ఏంట్రా బాషా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మనల్ని మోసం చేశారు. నిజంగానే వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటి నువ్వు తమాషా చేస్తున్నావు? చెప్పు. నేను అదే విధంగా పాలతోటి జరగదు. నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది. నేను ఏడ్చాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో అయ్యా ఎంజిఆర్ సినిమా. శంకర్ శాస్త్రి గారా, ఇదేనా రావడం? ఏమే పార్వతి, మీ ఊళ్ళో ఎంజిఆర్ సినిమా ఆడుతోందా? అవునయ్య గారు, 7 సార్లు చూశాను. మా ఊళ్ళో లోకం చుట్టిన వీరుడు ఆడుతోంది. 14 సార్లు చూశాను. ఈయన గురించి నీకు తెలుసా? చెప్పండి. అందంలో మన్మధుడు, అవును. దానంలో కర్ణుడు, అవును. ఆశీర్వాదంలో కృష్ణుడు. అవునవును. ఇదిగో అమ్మాయి, కృష్ణమాచార్యులు ఇంటికి పొద్దుటే పాలు పోయడానికి వచ్చేస్తావు కదా. వచ్చేస్తాను. త్వరగా వచ్చేయి. వచ్చాడండి. దినకరుణాకరుడా నటరాజా నీలకంఠుడా, ఓహో నీలకంఠుడా. ఒరే ఆల్బర్ట్, బాగున్నావట్రా? అరే రే, రండి శంకర శాస్త్రి గారు. ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది. ఏం చెప్పనరా, బ్రోకర్ పని కూడా చేస్తున్నాను. డబుల్ డ్యూటీ. బ్రోకరా? రే, బ్రోకర్ అని తీసి పారేకరా, హౌస్ బ్రోకర్ పని చేస్తున్నాను. రే, ఎప్పుడు ఇచ్చే సోడా ఇవ్వరా ఆల్బర్ట్? ఆల్బర్ట్, ఇదిగోండి మామ నా సోడా తాగండి. ఆహా, తాగండి. గొడ్డ 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 తాగుతున్నా. హలో మిస్టర్ అలెగ్జాండర్, హౌ ఆర్ యూ?
ఓసీలో సోడా తాగడానికి అనవసరమైన కబుర్లు చెప్తూ ఉంటారు. రే ఆల్బర్ట్, ఇతనితో ఏ సంబంధమో పెట్టుకోవద్దు. మిస్టర్ శంకర శాస్త్రి, కొంచెం దూరంగా ఉండండి, అతుక్కోకండి. అరే రారాయిటు, అలెగ్జాండర్ పొద్దుటే గుంటూరు పచ్చిమిరకాయ తిన్నాడా ఇలా మండిపడుతున్నాడు? లేకపోతే ఏంటండి, డబ్బులు ఇవ్వకుండానే ఒకరోజు ఒక డజన్ సోడా లాగించేస్తారు. సంగీతం పాడుతూ అందరినీ మోసం చేస్తున్నారు కదా. ఏమిట్రా, ఎవరికి వాళ్ళు ఇష్టానికి మాట్లాడుతున్నారు? ఇదిగో మీ కొట్టు సోడా. నేను మా బావగారింటికి వెళ్ళి వేడిగా డిగ్రీ కాఫీ తాగుతాను రా, డిగ్రీ కాఫీ తాగుతాను. పోరా నీ బోడి సోడా. ఓసీలో తాగడం మీకు బాగా అలవాటే కదా. దొరకున్న ఇటువంటి సేవ. ఏరా కృష్ణమాచారి, కులాసాగా ఉన్నావా? లెటర్ పంపాను, వచ్చి చేరిందా? అవును, ఏరి అన్నపూర్ణ, రాధా, రాజా. గుర్రమ్మా, అమ్మా ఒక కప్పు కాఫీ తీసుకురామ్మా వేడిగా. రేయ్, కొంపలే మునిగినా చెంప మీద చెయ్యి పెట్టకూడదురా, తీరా. ఎప్పుడొచ్చావురా? ఎప్పుడు వచ్చావా? ఇంకాసేపు ఆగితే ఎందుకు వచ్చావు అని అడిగేలా ఉన్నావే. బాగున్నారా మావయ్య? రామ్మా రాధా, తిరిగి చూసేలేపు ఇంతెత్తు పెరిగిపోయావు. కాఫీయా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఏమే, కాసేపటి క్రితం నేను కాఫీ అడిగినప్పుడు పాలు విరిగిపోయాయి, కాఫీ లేదని మీ అమ్మ అందే. అవునా, మన ఇంట్లో పాలు విరిగిపోయాయి, అందుకే ఆల్బర్ట్ ఇంట్లోకి వెళ్ళి కొంచెం పాలు తీసుకొచ్చి కాఫీ. ఏమే, నీకు ఎంత ధైర్యం పొగరు ఉంటే ఈ కృష్ణమాచార్య నోరు మెదపడం లేదని ఆ పక్కనున్న క్రిస్టియన్ ఇంటికి వెళ్ళి పాలు తెచ్చి నాకు కాఫీ కల్పిస్తావా? అందులో తప్పే ఉంది నాన్న. కాఫీ పౌడర్ ఏమో రెండిళ్ళకి కామన్ గా మున్సిపాలిటీ వాళ్ళే చేస్తున్నారు. రావుతూర్ షాప్ నుంచి కాఫీ పొడి రెండిళ్ళకి కొంటున్నాం. వాళ్ళింటికి మనకి పాలు పోసేది ఒకే పాలమ్మాయి, పితికేదేమో ఒకే. ఎందుకురా అమ్మాయిని కొట్టావు? రాను రాను దీనికి నోరు పెరిగిపోతుందిరా, చంపేస్తాను రాస్కెల్. ఏమనుకున్నావు? పోయి లోపలికి, పో లోపలికి. నాకు ఒకటి అర్థమైంది, ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఏదో ఒకటి జరిగింది. అక్కడ అలెగ్జాండర్ ఏమో విరుచుకు పడుతున్నాడు, సాధువులా ఉన్న నువ్వు బుసలు కొడుతున్నావు. ఏంట్రా విషయం? అరేరే, అన్నయ్య గారా, రండి. ఎప్పుడొచ్చారు? నేను రావడం అటుంచు, వీడికేమైంది అది తెలియాలి నాకు. లోపలికి రండి, చెప్తాను. ఇదిగో వస్తున్నాను. అలెగ్జాండర్, అలెగ్జాండర్. ఏమిటి అరుస్తున్నావు? ఇదిగో నీ కూతురు మా వాడికి రాసిన మరణ శాసనాలు, ప్రేమ లేఖలు. కొంచెం ఆగు, వస్తాను. ఎందుకు నాన్న ఇంకా మొండిగా ప్రవర్తిస్తున్నారు? ఇద్దరు ప్రాణాలు పోయే చాలేదా? నోరు మూసుకో. డాడీ, వద్దు డాడీ, ప్లీజ్, నేను చెప్పేది వినండి. మీ కోపం ఇంకా చల్లారలేదా? ఇది కోపం కాదురా, నా కూతుర్ని నాకు కాకుండా చేసిన ఆవేశం. ఇది చల్లారదు. ఇదిగోనయ్యా, నీ కొడుకు నా కూతురికి పంపిన చావు బాజా, మరణ శాసనం. ఇదిగో. చేతికి అందొచ్చిన నా ఒక్కగానొక్క కొడుకుని ఏకంగా చేతులు కడిగేసుకున్నాను. మా వాడి చావు కారణమైన మీ కుటుంబం నా కడుపు మండుతున్నట్టు మండని. దేవత లాంటి నా ఒక్కగానొక్క కూతుర్ని నాకు కాకుండా చేసి తన చావుకి కారకులయ్యారు మీరు. ఆ ప్రభు మిమ్మల్ని క్షమించడు. రాధమ్మా, రాధమ్మా, రండి 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 రండి. ఫోటో స్టూడియోకి వెళ్ళాను మా ఫోటో తీసుకుందామని. వాడు మీ ఫోటో ఇచ్చి మీకేమో చెప్పాడు. ఇదిగోండి, వస్తాను. ఇదిగో బాబు, మ్యారీ ఫోటో ఫ్రేమ్ కట్టించి తెచ్చాను. చలికి వడికిపోతున్నాను. ఏంటే ఇది, రాజా ఫోటో తెచ్చావు? అవునే, మరి మ్యారీ ఫోటో రాధ చేతికి ఇచ్చాను, వెళ్ళి తీసుకొస్తాను. తనే వచ్చింది.
ఆంజనేయ రామదూత భుజబల పరాక్రమవంతుడ వాయువేగ కుమార. ఏం దీనికి మాత్రం ఎంత స్పీడు? షోబా, చలిలో ఇదొకటి టప్పు టప్పని కొట్టుకుంటుంది. అయ్యయ్యో 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 అయ్యో అయ్యయ్యో ఏదో గాలి ధూళి ఉన్నట్టుంది. ఖచ్చితంగా ఉంది. గమ్మున ముసిగేసుకుని పడుకోవడం బెటర్. హరే హరే శ్రీరామాన్ రాసుంది. బతికిపోయాను రా నాయనా. శంకర శాస్త్రి గారు, ఎవరది? ఎటు చూడండి. శంకర శాస్త్రి గారు, ఎప్పుడు మీతోనే ఉంటాను. అవసరమా? నువ్వేం నాకు సొంతమా బంధమా? నేనేమన్నా నిన్ను లెటర్ రాసి పిలిపించానా? కింద తిరుపతిలో 7 కొండలవాడా అని ఉండక ముద్ద తిండి కోసం ఊటీకి వచ్చాను. ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నానే. చచ్చే పాటలు పడుతున్నానే పడుతున్నానే పడుతున్నానే. ఎదుగో వస్తున్నా శంకర శాస్త్రి గారు. అయ్యో, ఏంటి దగ్గరకు వచ్చేసావు? మిమ్మల్ని కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టాలని ఆశగా ఉంది. అయ్యయ్యో, నేనేమన్నా శ్రేయానా నయనతారానా? వద్దు, నా పెదవులు చేదుగా ఉంటాయి. అన్నా, ఏంటి? మీ ఆవిడ పట్టు చీర కట్టుకుని వెనకాల వస్తూనే ఉంది. తిరిగి చూడు. ఎక్కడా? వెనకాల. మోసం చేశాడు, మోసం చేశాడు, మోసం చేశాడు. అయ్యయ్యో 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 అయ్యయ్యో. ఏంట్రా అలా ఎలక పిల్ల గోకుతున్నావు? అటువైపు చూడు, అటువైపు చూడు, అటువైపు చూడు. వయసు అయిందే తప్ప నీ నోటికి మంచి మాటలే రావురా? అర్ధరాత్రి వేళ దెయ్యాలు భూతాలని ఎందుకు ఇలా వాగు చూస్తున్నావు? ఏదైనా పీడకలు వచ్చిందా? కృష్ణమాచారి, నీ ముందుట్టు నేను కలగలేదు. పక్క రూమ్లో దెయ్యం ఉంది. కావాలంటే నువ్వే వచ్చి చూడు. అరవకుండా రా. రారా. ఏదిరా దెయ్యం? అక్కడే కనిపించింది. పోస్ట్ స్టాండ్ చూసి గోస్ట్ అని భయపడ్డావా? అది సరే, కిటికీలు దబేల్ 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 అని కొట్టుకున్నాయిగా. గాలి వేస్తే కిటికీలు దబీలు దబీలని కొట్టుకుంటాయి. నీకు మనోభ్రాంతి. మనోభ్రాంతి కాదు, మెక్డోల్ భ్రాంతి కాదు. కృష్ణమాచారి, నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు. వెళ్ళి పడుకోరా. నేను నీతోనే వస్తాను. నిన్ను గట్టిగా పట్టుకునే పడుకుంటాను. చూసావా, దానంతటా అవే తలుపులు మూసుకున్నాయి. లోపల దెయ్యం ఉంది. చెప్తే వీడు నమ్మనంటున్నాడు. అయ్యయ్యో, వచ్చేసింది. అయ్యో, వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసింది. చూడండి. మావయ్య, ఏంటమ్మా? రాత్రి 12 గంటలకే కదా అది వస్తుంది. ఏదొస్తుంది? దెయ్యం. అయ్యో అయ్యో మావయ్య, వస్తుందని కదా నాన్న. వచ్చిందా నాన్న? మావయ్య, ఏంటి? దెయ్యం శాకాహారమా మాంసాహారమా? బ్రాహ్మణుల ఇంటికి వస్తే శాకాహారం, క్రిస్టియన్ల ఇంటికి వెళ్తే మాంసాహారం. దట్ మీన్స్ నాన్ వెజిటేరియన్. ఈ దెయ్యం అయ్యో, దెయ్యం దెయ్యమని ఎందుకైనా ప్రాణాలు తీస్తావు? ఏదైనా దేవుడి పేరు చెప్పచ్చుగా. అయ్యో అమ్మా, అయ్యో అమ్మా. ఎందుకు అలా గొణుగుతున్నావు? ఇలా చూడు, వెళ్ళి పెద్ద మంచం మీద ఫ్రీగా పడుకో. వెళ్ళు. రేయ్, నేను ఏ రూమ్లోనూ పడుకునేలా లేను. నీ కాలు వదిలి నేను అడుగు కింద పెట్టను. నాకు భయంగా ఉంది.
టైం 12 అయింది, వెళ్ళి పడుకోరా. ఇప్పుడే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. శ్రీరామజయం చెప్పాలి. శ్రీరామజయం, శ్రీరామజయం, శ్రీరామజయం. కృష్ణమాచారి, ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. కొడుతున్నట్టు కాదు, కొడుతున్నారు. వెళ్ళి తెరిచూడు. నేను తెరవను, నువ్వెళ్ళు. అయ్యో, నీతో పెద్ద గోలైపోయిందిరా. నేను వస్తాను. అయ్యయ్యో. రాధా, 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 ఆగమ్మా, రాధా, ఆగమ్మా. రాధా, రాధా. అమ్మా రాధా, వెళ్ళొద్దమ్మా. రాధా, రాధా, వెళ్ళొద్దమ్మా. ఏమండి, మన రాధకేమైంది? అదేం చేస్తుంది? దెయ్యమే దాన్ని లాక్కొచ్చింది. కాస్త ఆగరా, కాస్త ఆగు. అమ్మా, అమ్మా, అమ్మ, అమ్మా, అమ్మా, అమ్మా రాధా. ఇంకా నయ్యం, మన అమ్మాయికి ఏం కాలేదు. భగవంతుడా. రే సాల్మాన్, రే సాల్మాన్, నిన్నేరా? రే వెధవా, నిన్నే. అయ్యా, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. నేను నిన్ను పిలిచాను రా వెధవా. ఇక్కడ చుట్టాలు పెట్టావు, అగ్గిపెట్టి పెట్టలేదేమిట్రా? వెళ్ళి తీసుకురా, వెళ్ళు. అవునవును, నిద్రపోయేటప్పుడు కూడా చేతిలో చుట్ట పట్టుకొని నిద్రపోతారు. రేపటి నుంచి చుట్ట వెలిగించే పెడతాలేండి అక్కడ. అయ్యా, రే ఏమైందిరా? ఎందుకు కలిచావు? రే రే గాలికి తిరుగుతున్నాయి లేరా? గాలికి సీట్ ఆడుతుంది, మిషన్ ఆడుతుందా? చాలే వెధవా, కిటికీ మూసాయి. అయ్యో, రగ్గక పెళ్లి కాలేదా? ఏమిటా ఇది? అయ్యా, చుట్టలన్నీ కాలుతున్నాయి ఏటయ్యా? ఒక్కొక్కటి నిలబడింది. అయ్యా, మీ చుట్టలన్నీ అయిపోయాయి. అయ్యా, ఇది చచ్చిపోయిన రాజా చొక్కా అయ్యా. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందిరా? అయ్యా, అటు చూడండి, చూడండి. ఏంటి ఇద్దరు కిటికీలోంచి అలా చూస్తున్నారు? ఆల్బర్ట్, మన పక్కంటి రాజా చనిపోయాడు కదా, వాడు మన ఇంట్లో దెయ్యమై తిరుగుతున్నాడు. ఏంటి? అవును బాబు, మేమిద్దరం ఆ కళ్ళారా చూసాము. ఏయ్, వాగద్దయ్యా. వాడు వాగడం లేదురా, నా కళ్ళ ముందే వాడు దెయ్యంగా వెళ్ళి ఆ బావిలో దూకాడు.
దెయ్యం లేదు భూతం లేదు. నేను వెళ్ళి ఏంటో చూసా. బాబు వెళ్ళకండి. రే ఆల్బర్ట్ ఎక్కడికి రా? రే వెళ్ళొద్దు. నా మాట విను. రే ఆల్బర్ట్ వెళ్ళకండి బాబు. రే ఆల్బర్ట్ ఆగు, అక్కడికి వెళ్ళొద్దు. బాబు అక్కడికి వెళ్ళకండి. రే మనం వెళ్దాం రారా. పదండి. డాడీ డాడీ నా చేయి లాగేస్తోంది. డాడీ వదులు. డాడీ బాబు బాబు ఏమైంది బాబు? బాబు రే ఆల్బర్ట్ ఏమైందిరా? ఏమైంది ఆల్బర్ట్ నీకు? బాబు ఏమైంది బాబు? లేకుండి లేకుండి బాబు లేకుండి లేకుండి. ఏమైందిరా నీకు? జీసస్. నారాయణ. ఆల్బర్ట్ పూర్ణా పూర్ణా తెల్లవారు ఇంతసేపు అయింది, ఇంకా పడుకునే ఉంది. లేచి స్నానం చేయమని చెప్పు. అమ్మాయి రాత్రి చాలా భయపడిపోయింది. మీరు చూశారు కదా. అమ్మా రాధా, రాధా లే అమ్మా. అయ్యయ్యో ఏమిటే ఈ అవతారం? అవతారమా? అందమనండి ఆంటీ. ఆంటీయా? ఏమంటున్నావే? నేనేమనలేదు అంకుల్. అంకులా? అవును కృష్ణమాచారి అంకుల్. ఏంటే నీకు పిచ్చిగాని పట్టిందా? కన్న తండ్రిని అంకులు అంటున్నావు, అమ్మని ఆంటీ అంటున్నావు. చక్కగా జడేసుకునేదానివి ఇలా విరపోసుకుని నించున్నావే. అవును, లంగా ఓణి మార్చేసి గౌన్ తగిలించుకున్నావు లేదే? ఇదే గౌన్ నిన్న కర్రతో పక్కింట్లో వేశాను, ఎలా వచ్చింది ఇప్పుడు? పక్కింట్లోనా? హో యు మీన్ మా ఇంట్లోనా? మా ఇంట్లో వేస్తే నేను తీసుకోలేనా? ఏమిటా పక్కిల్లో అది ఏదైనా వాగుతున్నావు? అయ్యయ్యో మీరే ఏదేదో అనుకుని మాట్లాడుతున్నారు. నేను పక్కింటి మేరీని, నన్ను గుర్తుపట్టలేదా? ఏమండి ఇదేమిటేమిటో వాగుతోంది. నాకు భయంగా ఉందండి. పరమేశ్వరా. ఏమా ఏదైనా కలగన్నావా? కళ? ఓ యు మీన్ డ్రీమ్. అంకుల్ మీరే ఏదేదో అనుకొని జరిగిందంతా మర్చిపోయి మాట్లాడుతున్నారు. నేను మేరీని అంకుల్. ఏమే రాధా అనే అందమైన పేరుని మేరీ అని నీ ఇష్టానికి మార్చుకున్నావా? నేనే పేరు మార్చుకోలేదు, మీరే నన్ను ఇంటికి తీసుకొచ్చేశారు. నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? మా ఇంటికి వెళ్తున్నాను. అయ్యో మనీళ్ళు వదిలిపెట్టి ఎక్కడికి వెళతావు? రాధా ఎందుకమ్మా ఇలా హింసిస్తున్నావు? అయ్యో నేనేం ఇబ్బంది పెట్టడం లేదు, మీరే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను వదలండి, నేను మా ఇంటికి వెళ్తాను. కాళ్ళు విరగొడతాను. పడవా వెళ్తావా? నువ్వు వెళ్తావా? వెళ్తాను. నాకు కోపం వస్తుంది. బాబు టీ రెడీ. బాబు టీ రెడీ. రాత్రి తగిలిన షాక్లోనే ఇంకా ఉంటాడేమో, తట్టలేపు. బాబు లేకుండి టీ రెడీ. లేకుండి టీ తాగండి. నారాయణ. నారాయణ రే సల్మన్, ఇదేమిటా వీడిలా దారం తగిలించుకున్నాడు? నెత్తి మీద నామాలున్నాయి. అదే కదా పొద్దున్నే నిద్ర లేవగానే జీసస్ అనుకునే బాబు ఈ రోజు అంటే నారాయణ అంటున్నాడు. అవును, నేను మీ ఇంటికి ఎలా వచ్చాను అలెగ్జాండర్ అంకుల్? అంకులా? రే ఆల్బర్ట్. ఏంటి అంకుల్ మీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను పట్టుకుని ఆల్బర్ట్ అంటారేంటి? నేను రాజాని, పక్కింటి రాజాని. అంకుల్ మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉంది. జరగండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. రే ఆగరా. రే నిన్న రాత్రి నువ్వు బావిలో పడిపోయినందువల్ల నీకేదో అయినట్టుంది. రే నువ్వు నా కొడుకువిరా ఆల్బర్ట్వి. వదలండి. బాబు ఆల్బర్ట్ లేచిన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మనిషే మారిపోయినట్టు చేస్తున్నావేంటి? అయ్యో నారాయణ, నేను మారలేదు. మీరే నా పేరు మార్చి మార్చి పిలుస్తున్నారు. ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు? రే కన్న కొడుకు నేనెందుకు మోసం చేస్తాడ్రా? కన్న కూతుర్ని మాత్రం మోసం చేయొచ్చా? రే వాడెక్కడికో వెళ్తున్నాడు, వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. వెళ్ళు.
మేరీ రాజా మేరీ మేరీ రాజా మేరీ రాజా మేరీ రాజా మేరీ రాజా I రాజా love you. రాజా 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 మేరీ రాజా 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 I love you. మేరీ మేరీ రాధా మేరీ రాజా ఒసే రాధా రాధా లోపల. ఏమిటి ఇది మేరీ మేరీ రావే రాధా మేరీ లోపలికి రావే మేరీ I love you. మేరీ మేరీ అమ్మా రాధా ఇంటి బయటకు వచ్చి ఇంకేలా అల్లరి చేస్తున్నావు? లోపలికి వెళ్ళు. లోపలికి రావే పరువు తీసేస్తున్నావు అసలే లోపల చస్తూ ఉంటే మళ్ళీ బయట కూడా లోపలికి వెళ్ళు. రావే మేరీ బ్లడీ ఫుల్ నీకెంత ధైర్యం ఉంటే నా ముందే ఆ అమ్మాయిని కౌగిలించుకుంటావు అంకుల్ నన్ను వదిలేండి మా ఇంటికి వెళ్ళిపోతాను నోర్మై. మేరీ 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 నోర్మై. అయ్యో అలా. మేరీ రాజా ఎవడి ఎవడి వదలండి అంకుల్ ఇదిగోరా లాకంకి. త్వరగా తాళం ఇవ్వరా. షో అమ్మా 2 రోజులు ఈ రూమ్ లోనే పస్తులు పడుంటే మేరీ గీరి అంతా ఎగిరిపోతుంది. అంకుల్ కొంచెం తలుపు తెరవండి నేను మీ రాధని కాదు మేరీని మిస్టర్ శంకర్ ఏవండి? శాస్త్రి అంకుల్ ఏవండి? మీరైనా చెప్పొచ్చు కదా అయ్యో నారాయణ కృష్ణమాచారి పోయిన జన్మలో ఏం పాపం చేశాడు? కొడుకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. కూతురికి పిచ్చి పట్టింది. జరిగేది జరగని. అంకుల్ తలుపు తెరవండి రాస్కల్. నా కొడుకు వైపు పుట్టి ఎవరినో డాడీ అని పిలుస్తావా? నిన్ను నన్ను వదిలేయండి. అయ్యయ్యో నేను వెళ్ళాలి మా ఇంటికి వెళ్ళాలి. మన ఇంట్లోనే శుభ్రంగా ఉండిపోక అక్కడికి వెళ్తానంటారేంటి బాబు? నేను రేయ్, నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి. రేయ్, ఇదే నీ ఇల్లు. నేనే నీ కన్న తండ్రిని. నిన్ను ఇలా కట్టేస్తేనే బాగుపడతావు. కట్ట కట్టు. సాల్మన్ అన్నా అన్ననా నేనే రాజా నన్ను వదిలేవా? నువ్వు రాజావి నేను మంత్రిని మీ నాన్న సిపాయి. నోర్మైరా ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ. గిల్తావా? గిద్దుకో గిల్లు. నువ్వు గిల్లకపోతే ఎవరు గిల్లుతారు బాబు? గిల్లు. అయ్యో అనవసరంగా గింజుకోకు. అలెగ్జాండర్ ఏమిటి? నీ కొడుకు చేసేదేం బాగోలేదు. వాడిని కొంచెం కంట్రోల్ చేయి. నా కొడుకుని ఎలా కంట్రోల్లో ఉంచాలో నాకు తెలుసు. ముందు నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకో, లేదంటే నేను మృగంలా మారతా. ఊరికే ప్రగల్భాలు వద్దులేవాయ్. నా కూతురు నేను గదిలో పెట్టి లాక్ చేశాను. ఒక్క రోజులో తను మారిపోయింది తెలుసా? నేను నా కొడుకుని కట్టిపడేశాను. వాడు మారతాడు. నువ్వు ఈ తలుపులు మూయగలిగావు గాని తన నోరు మూయించలేకపోయావు. లబోదిబోమని అరిచి గీపెట్టిన తర్వాతే ఇప్పుడు నిద్రపోతోంది. ఇలా చూడు, గుడికి వెళ్ళి మంత్రోచ్చారణ చేసి తీర్థం తెచ్చాను. ఇప్పుడు ఇది జల్లుతాను. రేపు పొద్దుటికి మార్పు వస్తుంది. మన రాధగా లేచి కూర్చుంటుంది చూడు. సంతోషం సంతోషం. అన్నా 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 సల్మాన్ అన్న నన్ను వదిలే అన్న మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటి? నేను రాజా ఈ ఎంఏ లిటరేచర్ చదివాను. 7వ తరగతి 7 సార్లు తప్పావు. ఎంఏ లిటరేచర్ చదివాడట. ఐఎమ్ రాజా ఎంఏ లిటరేచర్. షేక్స్పియర్ ఏమన్నాడో తెలుసా? 2 లవర్స్ని విడదీయడం పాపం అన్నాడు. ఏంటి? షేక్స్పియర్ తెలుసా నీకు? నాకు సెక్స్ బీర్ అని తెలీదు. ఐస్ బీర్ అంటేనే తెలుసు. మెక్బర్త్ తెలుసా? మెక్బర్త్ మైక్ చూసి నువ్వే మాట్లాడుకో. అయ్యో హామ్లెట్ ఏమన్నాడో తెలుసా? వెదర్ దేర్ ఇస్ నో బ్లూ మైండ్ ఇస్ ఫుల్ డార్క్నెస్. అంత చీకటిగా ఉంటుందన్నాడు. హామ్లెట్ తెలుసా నీకు? హామ్లెట్ తెలుసా నీకు? బాబు నేను నీకు చేసి పెట్టిన ఆమ్లెటా? డబుల్ ఆమ్లెటా? సింగిల్ ఆమ్లెటా? అయ్యో వీడికేం తెలియడం లేదే. అయ్యో లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు. వీడికి చెవుని వినపడలేదు అనుకుంటారు. ఇదేమిటా? వీడికేదో అయిందనుకుంటే వీడేమిటిలా? రే సల్మాన్, సల్మాన్ రేయ్, ఏమైందిరా నీకు? అయ్యయ్యో బాబు నాకు చెవులు వినిపెట్టడం లేదు బాబు. తెలివి తక్కువ వెధవ, చెవుల్లో దూది పెట్టుకున్నావురా రాస్కల్. అయ్యా ఈ దూది కనుక నా చెవుల్లో కనుక నేను పెట్టుకోలేదనుకోండి ఈ పాటికి నా చెవుల్లో వచ్చి బ్లడ్ వచ్చుంటేదయ్యా. వాడేమంటున్నాడో చెప్పు. బాబు 7వ క్లాస్ సరిగా కూడా పాస్ కాలేదు. ఏం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడండి. ఇంకెలా ఇంగ్లీష్ మాట్లాడతాడో చూద్దాం. చర్చ్ నుంచి హోలీ వాటర్ తీసుకొచ్చాను. అయ్యా నా మీద కూడా కొంచెం చల్లండి. నీకేమైందిరా? సల్మాన్ నీకు బెర్నార్డ్ షా తెలుసా? అయ్యయ్యో రాధా రాధా లేమ్మా. ఏంటమ్మా ఎంత తొందరగా లేపావు? అయ్యో
ఏమండి ఏమండి ఒకసారి ఇలా రండి ఈ అన్యాయం చూడండి. అయ్యో ఏమైంది 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 చూడండి. ఒరే కృష్ణమాచారి, తీర్థం చల్లితే అంతా మారిపోతుందన్నావు, ఇక్కడ మనిషే మారిపోయాడు. ఒరేయ్ నువ్వెలాగరా మా ఇంట్లోకి వచ్చావు? అది కూడా తాళం వేసిన గదిలోకి ఎలా వచ్చావు? నాన్నా ఎవరా నీకు నాన్న? మీరే మన ఇంట్లోకి నేను ఎందుకు వచ్చాను, ఎలా వచ్చానని అడుగుతారేంటి? అమ్మా నువ్వేనా కాస్త. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏమి డాడీ ఇది? నేను మీ కూతురు మేరీని. అయ్యో మేరీ ఐఎమ్ సారీ, మేము అసలు ఇది నమ్మం. ఇది నా ఇల్లు, ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడుంటాను? షట్ అప్. నువ్వు మేరీవి కాదు, ఇది నీ ఇల్లు కాదు. పద బయటికి. అయ్యో నేను ఎక్కడికి వెళ్ళు, రాను. కొట్టు. ఆల్బర్ట్ ఈ ఇంట్లోకి నువ్వెలా వచ్చావురా? అయ్యో అమ్మా, నువ్వెందుకు నన్ను రాజా అని పిలవకుండా ఆల్బర్ట్ అని పిలుస్తున్నావు? నాకు తల తిరిగిపోతోంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయండి. ఏమండి మన రాధ ఎక్కడండి? డాడీ డాడీ వదలండి డాడీ. డాడీ అంకుల్. మిస్టర్ కృష్ణమాచారి, నీ కూతుర్ని కట్టేశానని చెప్పావు, మా ఇంటికి వచ్చింది. మీ వాడు మాత్రం చేసిందేమిటి? కట్టి పడేశానన్నావే. మా ఇంట్లో మంచం మీద కూర్చొని అల్లరి చేస్తున్నాడు. నాన్న నేనేం అల్లరి చేయలేదు, నేను మీ అబ్బాయినే. నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళమని తరుగుతున్నావు. డాడీ మీరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉండమంటున్నారు. నేనే ఇక్కడ ఉండను, అక్కడే ఉంటాను. రాజా రాజా మా డాడీ నన్ను అసలు నమ్మడం లేదు. నేను మేరీనని చెప్తుంటే కాదు నువ్వు రాధవని నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఇలా చూడు మేరీ, నిన్ను మీ ఇంట్లో అర్థం చేసుకోలేదు, నన్ను మా ఇంట్లో అర్థం చేసుకోలేదు. పర్వాలేదు, ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు మేరీవే, నే రాజానే. మనం ఎవరనేది అర్థం చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. అంతవరకు అవస్థ పడబోయేది వీళ్ళే. అవును, నాకొక్కటి క్లియర్గా అర్థమైంది. మిస్టర్ అలెగ్జాండర్, నీ కూతురి ఆత్మ కృష్ణమాచారి కూతురు ఒంట్లోను, కృష్ణమాచారి కొడుకు ఆత్మ మీ కొడుకు ఒంట్లోకి మారి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఆత్మ లేదు గీత్మ లేదు, నోర్మై నువ్వు. మేరీ ఆరోగ్యం జాగ్రత్త. సరే రాజా. అరే కృష్ణమాచారి, ఈ ఆత్మ ఉందే. మాట్లాడొద్దు, పోరా. గోవిందా. ఏంటిది కొత్తగా గంట వాయిస్తున్నాడు? అయ్యో అయ్యా, ఒకసారి ఇటు వచ్చి చూడండి, రండి. ఏంట్రా ఏమైంది? రే ఆల్బర్ట్, రే కొవ్వొత్తులు వెలిగే చోట కర్పూరం వెలిగించావేమిట్రా? అదే కదా, జీసస్ని ప్రే చేయాల్సిన మీరు నెత్తి మీద నామాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామిని కొలుస్తారేమిటి? ఏ ఉచ్చరించకూడదా? మీరు మీ దేవుడి నామం రక్షించబడుతుందంటారు. నేను మా వెంకటేశ్వరుని ప్రియమైన నామం పెట్టుకుని పూజ చేస్తున్నాను. ఇందులో తప్పే ఉంది? రేయ్, నా ఓర్పుకి ఒక హద్దుంది, నీ పొగరుకి ఒక హద్దుంది. వద్దు ఆల్బర్ట్, నన్ను మృగంగా మార్చొద్దు. ఇలా చూడండి అలెక్స్ అంకుల్, నేను ఆల్బర్ట్ కాదు, రాజా. అది ముందు తెలుసుకుని ఆ తర్వాత బెదిరించండి. ఆల్బర్ట్. అయ్యో రాజా అనండి అంకుల్. నేను మా ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటానంటే మీరు వినిపించుకోరు. సరే ఇక్కడే ఉండి పూజ చేద్దామంటే అది కుదరదంటున్నారు. ఇది ఏం న్యాయం? భగవంతుడా, ఈ అమాయకుడిని నువ్వే క్షమించాలి. ఎవరా అమాయకుడు? మిస్టర్ అలెగ్జాండర్, భుజాల దాకా పెరిగిన సొంత బిడ్డల్ని కొట్టకూడదంటారు. అందులోనూ నేను పక్కింటి బిడ్డను. తలకు మించి పెరిగాను. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అండర్స్టాండ్? నేను ఆల్రెడీ స్టాండింగ్ లోనే ఉన్నాను. ఏంట్రా ఏమైంది? ఏం లేదురా, కాంచీపురం ఆచార్యుల వారిని చూశాను. అమ్మాయికి గాలి ధూళి సోకుంటే ఒకసారి అమ్మాయిని తీసుకెళ్తే అంతా సర్దుకుంటుందన్నారు. నువ్వేమంటావు? తనకంటే ముందు నిన్న అక్కడ తీసుకెళ్లాలరా. తన హింస కంటే నీ హింస నేను భరించలేకపోతున్నాను. తనకు గాలి లేదు, ధూళి లేదు, దెయ్యం లేదు, భూతం లేదు, అంతా పొగర్రా పొగరు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేర్నుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్టు మా అపరాధములను నీవు క్షమింపుము. ఆమెన్. రాధా,
ఏమిటే ఇది? అయ్యయ్యో, కర్పూరం వెలిగించాల్సిన ఇంట్లో క్యాండిల్స్ వెలిగించిందే. దీపం వెలిగించాల్సిన రూమ్ లో సిలువ తెచ్చి పెట్టావు. భగవద్గీత చదవాల్సిన నోటితో బైబిల్ చదువుతోంది ఏమిటండి? ఏమ్మా, కాశీమాల ధరించాల్సిన మెళ్ళలో క్రాస్ ధరించావే. దాంట్లో తప్పే ఉంది. మీ ఇద్దరు దారం వేసుకున్నారుగా. అది ఒట్టి దారం కాదే, జంధ్యం. అది మా కులాచారం. ఇది మా కుల ఆచారం. రాధా, సహనానికి హద్దు ఉంది. నువ్వు నన్ను మరీ పరీక్షిస్తున్నావు. కానుకలు పెట్టి శాస్త్రోక్తంగా పూజ చేసిన రూమే ఇది. నేనేవి తప్పు చేయలేదే. మా పద్ధతి ప్రకారం ప్రేయర్ చేసుకున్నాను. మీరు కృష్ణుని కొలుస్తారు, నేను జీసస్ని కొలుస్తాను. మీరు భగవద్గీత చదువుతారు, నేను బైబిల్ చదువుతాను. అంకుల్, మతాల్లో భేదాభిప్రాయాలు లేవు. దాన్ని ఫాలో చేసే మనలోనే భేదాభిప్రాయాలున్నాయి. రాధా, మతాలు పేరుతో మా ప్రాణాలు తీసేశారు, కానీ మా హక్కులు మీరేమీ చేయలేరు. నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వడం లేదు. నన్ను ప్రశాంతంగా ప్రేయర్ కూడా చేసుకునివ్వడం లేదు. నేను మీకు 1,00,000 సార్లు చెప్పాను, నేను మీ అమ్మాయి రాధని కాదు, మేరీని అని. జీసస్, ఈ పాపాత్మలు క్షమించు. ఎవరే పాపి? కృష్ణమాచారి, నీ కన్న బిడ్డైతే నిన్నిలా ఏడిపిస్తుందా? అది మేరీ ఆత్మరా. టేక్ ఇట్ ఈజీ. అంకాలమ్మ పోవే నువ్వు, పోలేరమ్మ దిగవే నువ్వు, గంగాలమ్మ పోవే నువ్వు, వీడేమిట్రా ఇలా ఆడుతున్నాడు? అయ్యా, పక్కింట్లో రాధకి దయ్యం వదిలిస్తున్నారు. అందువల్లే బాబు ఇక్కడ ఆడుతున్నాడు. అక్కడ దయ్యం వదిలిస్తుంటే వీడెందుకురా ఆడడం? అయ్యా, అక్కడ దయ్యాన్ని వదిలిస్తుంది ఒక పూజారి. రాధకు పట్టింది ఒక క్రైస్తవ దయ్యం. క్రైస్తవ దయ్యం వేప మండలకి లొంగదు బాబు, లొంగదు. ఇక్కడ బాబుకు పట్టింది ఒక హిందూ దయ్యం. అందుకని అక్కడ ఆ శబ్దం వినంగానే ఇక్కడ బాబు ఆడుతూ ఉన్నాడు. సల్మాన్, వాడు ఎక్కడికో వెళ్తున్నాడు, పట్టుకోరా. ఆపకండి, వెళ్ళనివ్వండి. రాజాగా వెళ్ళి ఆల్బర్ట్ గా మన ఇంటికి తిరిగి వస్తాడు. పక్కింటి వాళ్ళ ఖర్చుతోనే దెయ్యం వదిలిపోతుంది. ఏమయ్యా, ఒక దెయ్యం అన్నావు, రెండో దెయ్యం వచ్చింది. ఎలా రేటు పెరుగుతుందా మరి? ఒరే కక్కుర్తి వెధవా, డబుల్ పేమెంట్ ఇస్తాను, వదిలించు. ఏమా, ఈరోజు ఏం కూర? వంకాయ పులుసు. చాలా బాగుంది. ఏమిటి చెడు వాసన? ఏమిటది? మీ ఇంట్లో వెజిటేరియన్ తిని తిని నాకు విసుకొచ్చేసింది. అందుకే మా ఇంటికి వెళ్ళి నాన్ వెజిటేరియన్ తెచ్చుకున్నాను. ఏమిటా ఇది? ఇదిగో వస్తున్నాను. మీరు భోంచేయండి. భోజనం వద్దు, పిండా కూడా వద్దు. అంతా తీసుకెళ్ళి బయట పడేసి ఇల్లు శుభ్రం చెయ్యి. కర్మ కర్మ. అయ్యో, ఇంట్లో గొడవలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయే.
అలెగ్జాండర్, రాడేంటి ఈ మనిషి? ఏమిటయ్యా, ఏమిటి విషయం? కర్మ కర్మ జరగకూడదు జరుగుతోందయ్యా. ఏమిటది? నీ సుపుత్రరత్నం ఆల్బర్టు మా రాధ పార్కులో లవ్ సీన్ చేస్తున్నారు. నీ 2 కళ్ళతో అది చూసి తరించు. కృష్ణమాచారి, కృష్ణమాచారి, కృష్ణమాచారి. అయ్యో, ఎవరో తలుపు కొడుతున్నట్టు అనిపిస్తోంది. ఈ కొంపలో రాత్రి అయితే టెన్షన్ మొదలవుతుంది. చలికి వణకాలా దెయ్యానికి వణకాలా తెలియడం లేదే. అయ్యో, ఏ కృష్ణమాచారి, కృష్ణమాచారి, ఎవరో తలుపు కొడుతున్నారు. తలుపు కొడితే నువ్వు వెళ్ళి తెరవరా? అయ్యయ్యో, రాత్రి 9 నుంచి నాకు 1కి వస్తోంది. దాన్నే అణిచిపెట్టుకున్నాను. దానికే వెళ్ళలేకపోతున్నాను. దీనికి వెళ్తానా? నువ్వు తోడు వస్తే వెళ్తా. వచ్చి సావరా. కొడుతున్నారు చూసావా? భయంగా ఉంది. అరే రే, అలెగ్జాండర్ వచ్చాడు. ఆల్బర్ట్ ఇక్కడికి వచ్చాడా? ఇదేమైనా ధర్మసత్రమా ఈ టైంలో నీ కొడుకు ఇక్కడికి రావడానికి? వాడు మా ఇంట్లో లేకపోతే ఇక్కడికే వస్తాడు. ఇంకెక్కడికి వెళ్తాడు? ఎవడి మన రాధ కనపడో లేదు. రాధ కనిపించడం లేదా? రే, వీళ్ళు వెతకరా. రాధా, 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 అమ్మా రాధా, 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 అమ్మాయి రాధా. రే కృష్ణమాచారి, అలెగ్జాండర్, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. వచ్చి చూడండి, త్వరగా రండి. అటు చూడు. ఏమిటి? గట్టిగా కొట్టరా. ఏంటి అలా చూస్తున్నారు? మేమే రాజా మేరీ ఆత్మలం. నేను మేరీ ప్రేమించుకున్నాం. మానసికంగా ఒకటైన మమ్మల్ని మతం పేరుతో విడదీశారు. నిజమైన ప్రేమ ఎన్నడూ అంతం కాదని మీకు తెలియజేయడానికే ఆత్మలమైన మేము వీళ్ళ శరీరంలో ఇన్నాళ్ళు ఉన్నాం. ఏది జరగకూడదని మీరు మమ్మల్ని చంపి పారేశారో అది ఈరోజు జరిగిపోయింది. మానసికంగా ఏకమైన మేము ఈరోజు శారీరకంగానూ ఏకమయ్యాం. మా ఆత్మ శాంతించింది. మా ఆశ నెరవేర్చడానికి తమ శరీరంలో ఇచ్చిన ఆల్బర్ట్, రాధా ఇద్దరికి మా థ్యాంక్స్. మేము వెళ్తున్నాం. టాటా, బాయ్ బాయ్. ఆల్బర్ట్, 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 ఆల్బర్ట్. నాన్న, ఈ ఆల్బర్ట్ ఎలా వచ్చి నా పక్కన పడుకున్నాడు? నీకు సిగ్గుగా లేదు ఒక ఆడపిల్ల పక్కన వచ్చి పడుకోవడానికి? ఏ రాధా, పళ్ళు రాలగొడతాను. నువ్వే నా పక్క వచ్చి పడుకున్నావు. డాడీ, నేనెలా ఇక్కడికి వచ్చాను? ఏమైంది? మీరందరూ ఎందుకు ఇలా వచ్చారు? ఓ మై సన్, రా మన ఇంటికి వెళ్దాం. రాధా, నాన్న, నీకు నయమైందని నేను సంతోషించాలా, లేక ఇలా చెడిపోయావని బాధపడాలా? భగవంతుడా, నన్నెందుకయ్యా ఇలా పరీక్షిస్తున్నావు? రాధా, నువ్వు ముందెళ్ళి స్నానం చేయమ్మా, వెళ్ళు. అంతా భగవంతుని లీల. సర్వం కృష్ణార్పణం.
అంతా భగవంతుడి లీల. అలెగ్జాండర్, కాస్త ఆగండి, రారా. మీరు మగపిల్లాడి తండ్రి, తలెత్తుకు వెళ్తున్నారు. వీడు ఆడపిల్ల తండ్రి, తలదించుకున్నాడు. నిన్న ఆత్మల ప్రేలాపన విన్నారా లేదా? మానసికంగాను శారీరకంగాను మేము ఒకటయ్యాం అంటే ఏంటి అర్థం? రాధ చెడిపోయిందని అర్థం. ఇలా చూడండి, కృష్ణమాచార్యుడు కృంగిపోయాడు. ఆడపిల్ల తండ్రి. నేను ఆడపిల్ల తండ్రిని. నా కూతుర్ని రాత్రింబావుల్లో కంటికి రెప్పలా పెంచాను. తను చెడిపోలేదు, సమాధిలో కన్ను మూసింది. నా కూతురు చేజారిపోయింది. కృష్ణమాచారి కూతురు దారి తప్పింది. ఆ బాధలో నాకు సగభాగం ఉంది. అవును, నేను చెప్పేది మీరిద్దరూ కాస్త ఓపిగ్గా వినండి. ఈ జాతి మత భేదాలన్నీ మర్చిపోయి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏమంటారు? నేను ఇప్పుడే చర్చికి వెళ్ళొస్తున్నాను. నాకు సంపూర్ణంగా ఇష్టం. నేను ఇప్పుడే గుడికి వెళ్ళొస్తున్నాను. నాకు సంపూర్ణంగా ఇష్టం. నారాయణుడు జీసస్ ఒకటయ్యారు. వీళ్ళని చల్లగా చూడాలా? జీసస్ వీళ్ళిద్దరిని చివరిదాకా కంటికి రెప్పలా కాపాడు. భగవంతుడా, ఈ పిల్లలకు దీర్ఘాయుష్షు సుఖం ప్రసాదించవయ్యా. దేవుడికి థ్యాంక్స్ చెప్పే ముందు మీ ముగ్గురికి మా కృతజ్ఞతలు. మీరు చేసిన సహాయం వల్లే మేమిద్దరం పెళ్లి చేసుకోగలిగాం. సిగ్గు చూడు. అది సరే ఆల్బర్ట్, దెయ్యమని భూతమని నాటకమాడి అందర్నీ నమ్మించారు. దానికి నేనే తోడుగా నిలిచాను. ఈ రాజాగాను మేరీగాను ఆత్మల్లా నటించారే, అదెలా? ఇలాగా చూడు బాయ్, దాదాపు వాళ్ళిద్దరిలాగే ఇద్దరు నా దగ్గర లాకప్లో ఉండేవాళ్ళు. వాళ్లకు మేకప్లు వేసి మొహాలకు మాస్క్ తగిలించి సెటప్గా పంపించింది నేనే. కానీ నాకే ఒక అనుమానం. ఆల్బర్ట్, మీ ఇద్దరిని అలెగ్జాండర్ షూట్ చేశాడే, అయినప్పటికీ కూడా మీకేం కాలేదు, అదేలాగా? అది నా పనితనమే. తుపాకీలో ఉన్న ఒరిజినల్ బుల్లెట్ తీసి డూప్లికేట్ బుల్లెట్ పెట్టింది నేనే. అంతేకాదు, రాజాలాగా మేరీలాగా కొంత మార్చి మాట్లాడింది నేనే. ఏవైతేనే మీ ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరు హెల్ప్ చేయబట్టే మేం విజయం సాధించాం. ఆల్బర్ట్, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించమంటారు. మేము 2 దెయ్యాలను ఆడించి పెళ్లి జరిపించాం. ఇలా చూడు ఆల్బర్ట్, ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంచెం ఉండండి భాయ్. వాళ్ళు వేరే తొందరలో ఉన్నారు. వీళ్ళు కూడా వేరే తొందరలో ఉన్నారే. మీరు అప్పుడే వెళ్ళకండి, ఉండండి. ఇక మీదటే శోభనం ప్రారంభం. రాధా, ఏమిటండి అందరూ ఫస్ట్ నైట్ లో సహజంగా పాలే కదా తాగుతారు. అవును. మనిద్దరం బిర్యానీ తిందామా? అయ్యో, బిర్యానీయా? చూడండి, మాంసం తిన్నట్టు నటించడానికి నేను ఎంత అవస్థపడ్డానో మీకే తెలుసు. ఇలా చూడండి, మిమ్మల్ని నాన్ వెజిటేరియన్ మానేయమని నేను చెప్పను, అలాగే నన్ను తినమని కూడా మీరు కంపెల్ చేయకూడదు చెప్తున్నాను. అదేం కుదరదు. భర్త చెప్పినట్టు భార్య విని తీరాలి. ఇప్పుడు తింటావా లేదా ఆ వెజిటబుల్ బిర్యానీ? వెజిటబుల్ బిర్యానీనా? అండి, నేను భయపడ్డాను. నువ్వు నవ్వేవా? లేదు. మీరు నవ్వారా? లేదు. ఏమండి, నాకు భయంగా ఉంది. నాకు ఏదోలా ఉంది. ఎవరు నవ్వేది? దేవుడా, బీరువా కదులుతోందండి. అవును, బీరువా ఊగుతోంది. భయపడకండి,
మిమ్మల్ని మేమేమీ చెయ్యం. అన్నయ్య, రాధా మమ్మల్ని గుర్తుపట్టలేదా? మేమే చనిపోయిన రాజా, మేరీ ఆత్మలమై వచ్చాం. మేము నిజమైన ఆత్మలం, మీరు సెటప్ చేసిన అబద్ధపు ఆత్మలం కాదు. నిజమైన ఆత్మలా? అన్నయ్య, మేమిద్దరం ఏ రోజు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయామో అప్పటి నుంచి ఇక్కడే తిరుగుతున్నాం. కానీ మాకు తోచిన ఐడియా మీకు తోచింది. మా పేర్లతో నాటకవాడి ఇద్దరు తండ్రుల్ని ఒక పట్టు పట్టారు. వాళ్ల మనసు మార్చి మీ ప్రేమలో గెలుపు సాధించి ఇప్పుడు ఫస్ట్ నైట్ ని చేరుకున్నారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. మీ ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాం. అభినందించడానికి వచ్చామని ఇలా మమ్మల్ని భయపెడుతున్నారే, నాకు చాలా భయంగా ఉంది. మీ అభినందనలకి చాలా థ్యాంక్స్. దయచేసి ఇప్పుడు వెళతారా? మేము వెళ్తాం. టాటా, బాయ్ బాయ్.